సార్ స్టార్ట్ చేద్దామా? Yes, sir. A new chapter we need to start, sir. That is nothing but what, ma? Assessment procedures. Give the heading in your notes, ma. Give the heading in your notes in a fresh page. Assessment procedures. సార్ పేపర్ ఏదైనా చేంజ్ చేయాలి ప్యాటర్న్ అనుకున్నప్పుడు ఈ చాప్టర్ నుండి ఎక్కువ మార్క్స్ అడుగు. బట్ ఈ చాప్టర్ డైరెక్ట్గా ఈ చాప్టర్ చూస్తే మనకి కాన్సెప్ట్ అంతగా అర్థం కాకపోవచ్చు. వి నీడ్ టు లెర్న్ అబౌట్ మా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్. తర్వాత ఈ చాప్టర్ చదివితే ఈజీగా అర్థమైపోతుందమ్మా. గివ్ ద హెడింగ్ మా అసెస్మెంట్ ప్రొసీజర్స్. What is that, ma? Assessment procedures. సార్ అసెస్మెంట్ ప్రొసీజర్స్లో మనం ఎప్పుడూ కూడా 1 by 1 సెక్షన్ నేర్చుకుంటూ వెళ్దాం సార్. అంతకుముందు ఏంటంటే అన్ని సెక్షన్స్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళేవాడిని, బట్ అలా కాదు. సో అసెస్మెంట్ ప్రొసీజర్స్ మనం మెటీరియల్ చెక్ చేసుకుంటే ఎస్ సార్ టోటల్గా మనకి ఎస్ సార్ అమెండ్మెంట్స్ మీకు తెలుసు కదండి, రెడ్ కలర్లో మనం హైలైట్ చేస్తూ పెడతాం. అంటే అక్కడ ఇన్వెంటరీ వాల్యూషన్ అనేది అమెండ్మెంట్. మీకు తెలియదులేండి, జస్ట్ చూపిస్తున్నాం మెటీరియల్ ఏంటనేది. సార్ ఏదైనా కానీ మన మెటీరియల్లో ఉన్న డెప్త్ ఏదైతే మన ఐసీఎంఐ మెటీరియల్ ఉందో దానికి అమెండ్మెంట్స్ మనోడేటు న్యూ మెటీరియల్ రిలీజ్ చేయడు. మరి మేబీ జూన్ అటెంప్ట్ డిసెంబర్ అటెంప్ట్ తర్వాత రిలీజ్ చేస్తాడేమో తెలీదు. ఇప్పటికైతే మనకి న్యూ మెటీరియల్ రాలేదు. సో అదే డెప్త్లో మనం ఏ అమెండ్మెంట్స్ వచ్చాయనేది తీసుకొని మనం మెటీరియల్ ప్రిపేర్ చేసుకుంటున్నాం సార్. లాస్ట్ పాయింట్ ఏంటమ్మా? అమెండ్మెంట్. సో అందరు ఏమనుకుంటున్నారంటే అమెండ్మెంట్స్ ఏముంటుంది, పాస్ చదువుకుందామా పర్లేదు. ఎస్ సార్, దిస్ ఇస్ అన్ అమెండ్మెంట్. నెక్స్ట్ అమ్మా సెక్షన్ 147లో ఇవన్నీ అమెండ్మెంట్స్ అమ్మా. సో మనకి ఎవ్రీ చాప్టర్లో ఏదో ఒక పాయింట్లో మనకి అమెండ్మెంట్ అంటే వస్తుంది. ఫోర్త్ ఏందమ్మా? అమెండ్మెంట్. ఎస్ సార్. సో ఇదమ్మా మనకి అసెస్మెంట్ ప్రొసీజర్స్. దీన్ని అంతా మనం నోట్స్ రాస్తాం సార్ సింప్లిఫైడ్ ఫార్మాట్. సో మనకి థియరీ పాయింట్లు ఎలా గుర్తుంటాయి సార్, ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఓన్గా హ్యాండ్ రిటర్న్లో రాసుకుంటేనే గుర్తుంటాయి. ఎగ్జామ్లో లాస్ట్ అటెంప్ట్ రాసిన వాళ్ళు కొంతమంది చెప్పిన పాయింట్స్ ఏంటి సార్ అంటే, సార్ థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు లా కానీ ఎస్సీఎం కానీ ఏదైనా కానీ థియరీ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు మేము ఎక్కువ మ్యాటర్ రాయలేకపోతున్నాం సార్, మాకు కాన్సెప్ట్ తెలుసు. అదే రీజన్ అమ్మా. మీకు ఇప్పుడు సార్ ఒక పాయింట్ ఏంటి, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బిలేటెడ్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి అంటే నీకు టైం లిమిట్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేట్స్ అంతే. దానికి తర్వాత ఏం తెలియదు. అదే నీకు ఒక ఎగ్జాంపుల్ తెలిసి ఎస్ సార్ అదేంటి ఎక్స్ట్రా మ్యాటర్ రాయగలుగుతాం. ఎప్పుడైనా కానీ మీరు ఓన్గా రాస్తూ ఉంటే ఎక్స్ట్రా మ్యాటర్ రాయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు లాస్ట్ క్లాస్ కదా మనకి యూట్యూబ్లో ఎస్ఎఫ్ఎం ఆల్రెడీ 10 కంప్లీట్ అయ్యాయి సార్. లాస్ట్ 2 డేస్లో ఎస్ఎఫ్ఎం జరగలేదండి, ప్రాబ్లం లేదు. ఎస్ సార్ రేపటి నుండి ఎస్ఎఫ్ఎం ఓన్లీ యాప్లోనే లైవ్కి వెళ్తాం అండ్ డీటీ కూడా యాప్లోనే లైవ్కి వెళ్తాం. సో అది వేరే మ్యాటర్, దాని తర్వాత సంగతి తర్వాత. బట్ ఎవరైనా లైవ్ క్లాస్కి రావాలనుకుంటే మీరు కాదులేండి ఫేస్ టు ఫేస్ వాళ్ళు. ఎస్ సార్ ఎవరైనా రావాలనుకుంటే దాని డీటెయిల్స్ ఈరోజు వీడియోస్ చేస్తామమ్మా, దాన్ని ఒకసారి చూడండి సార్. ఇప్పుడు అసెస్మెంట్ ప్రొసీజర్స్ అన్నప్పుడు మీకు ఎప్పుడో ఫస్ట్లో కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను, మీకు గుర్తుందో లేదో? ఎస్మా ఇంట్రడక్షన్ ఏమని ఇచ్చాను సార్ అంటే
ఎస్ మా. ఈ ఎస్ఎస్సి ఏం చేస్తాడమ్మా, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తాడు. సార్ అది వాలంటరీ రిటర్న్ అవ్వచ్చు, మ్యాండేటరీ రిటర్న్ అవ్వచ్చు, నోటీస్కి రెస్పాన్స్ ఇస్తూ రిటర్న్ ఫైల్ చేయొచ్చు, ఏదైనా కానీ ఒక రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవరు ఫైల్ చేస్తారమ్మా, ఎస్ఎస్సి ఫైల్ చేస్తారు. అది ఎవరికి రీచ్ అవుతుందమ్మా, ఎస్ఎస్సింగ్ ఆఫీస్. సార్ ఇక్కడ నేను కొంచెం పాయింట్ చేంజ్ చేస్తున్నానమ్మా. ఎస్ఎస్సి తనంతటికి తానే టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ పేయబుల్ ఏంటి అని చెప్తాడు కదా. సో దీన్నే సెల్ఫ్ అసెస్మెంట్ అని చెప్పాం మనం లాస్ట్ చాప్టర్లో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో గుర్తుంటే. ఏంటమ్మా, తనంతటికి తానే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తున్నాడు కదమ్మా, దీన్ని ఏమంటామమ్మా, సెల్ఫ్ అసెస్మెంట్ అంటాం. ఏ సెక్షన్ అమ్మా అంటే గుర్తుంటే గుర్తుంది, లేకపోతే లేదు. అండర్ సెక్షన్ 140A. 139 రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కదమ్మా, తర్వాత 140A. 140B తర్వాత చూసుకోవచ్చు, మనకి ఇంకా అది కవర్ అవ్వలేదమ్మా. 140A. సరే, ఇప్పుడు మనవాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని యాక్సెప్ట్ చేస్తుందా అండి? నో. ఎస్ సార్. ఏంటమ్మా, వాళ్ళు చెక్ చేయాలి కదా వెదర్ ఎస్ఎస్సి ఈస్ ఫైల్ ది కరెక్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ ఇన్కరెక్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని వెరిఫై చేయాల్సింది ఎవరమ్మా? ఈ అసెసింగ్ ఆఫీస్, అంటే అసెస్మెంట్. ఎస్మా. ఎవరమ్మా అసెస్మెంట్ ప్రొసీజర్స్ని పర్ఫామ్ చేయాల్సింది? ఎస్మా, అసెస్మెంట్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయాల్సింది ఎవరమ్మా? అసెసింగ్ ఆఫీస్. అంటే ఈ చాప్టర్ టోటల్లీ వి విల్ థింక్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ హూమ్, అసెసింగ్ ఆఫీసర్. బట్ వన్ అసెస్మెంట్ ఈస్ డన్ బై ది ఎస్ఎస్సి హిమ్సెల్ఫ్, దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్ మా, సెల్ఫ్ అసెస్మెంట్. ఇప్పుడు అసలు సెల్ఫ్ అసెస్మెంట్ ఫస్ట్ చదివి అండ్ అసెస్మెంట్ ప్రొసీజర్స్ 1 by 1 ఏముంటాయో నేర్చుకుంటూ వెళ్దాం సార్, సెక్షన్స్ ఆర్డర్లో. సో ఫస్ట్లోనే సెక్షన్స్ చెప్తే ఏంటి అంటే, సో నేను సెక్షన్ నెంబర్స్ రాయడమే జరుగుతుంది, మీరు అవి రిజిస్టర్ అవ్వట్లేదు. 1 by 1 సెక్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో నాకేంటంటే ఫస్ట్ పేజ్, ఎస్ సార్, నాకు ఎంటీగా వదిలేసేయండి అమ్మా. వైమా, ఫస్ట్ పేజ్ని ఎంటీగా వదిలేయండి అని చెప్తున్నాను. రీజన్ ఏంటమ్మా, మనం ఏ సెక్షన్ అయితే తర్వాత నేర్చుకుంటామో ఇక్కడ లిస్ట్ రాసుకుంటూ వెళ్దాం, కంటెంట్ ఆఫ్ ది చాప్టర్ అని. సో 2 సార్లు రాస్తాం కాబట్టి ఎక్కడైనా పొరపాటున ఒకసారి ఏదైనా గుర్తుండొచ్చు అసలు ఈ చాప్టర్లో ఈ కాన్సెప్ట్ అని. సో లాస్ట్కి వచ్చేసరికి నేను ఒక మాట చెప్తాను సార్, క్వశ్చన్ పేపర్లో ఎవ్రీ క్వశ్చన్ మీరు చదివి ఏ చాప్టర్ నుండి ఆ క్వశ్చన్ వచ్చిందని ఐడెంటిఫై చేస్తే పాస్ అయిపోతాం. నేను చెప్పేది మీకు జోయల్గా అనిపించవచ్చు కానీ లేదమ్మా, ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదర్ పేపర్స్ కానీ మనం ఎప్పుడైనా కానీ క్వశ్చన్ పేపర్ చూసి ఎస్ ఏ చాప్టర్ నుండి ఈ క్వశ్చన్ ఇచ్చారు నువ్వు ఐడెంటిఫై చేస్తే నువ్వు పాస్ అవుతావు. ఎస్ సార్. దానికి పాస్ కూడా కదా, ఎగ్జామ్షన్స్ కూడా వస్తాయి. ఎందుకు, చాప్టర్స్ ఏదో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు పిల్లలు. రీజన్ ఏంటి అంటే మొత్తం చదవరు. ఎగ్జామ్లో చదివేటప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు ఏంటంటే ఒక లిమిటెడ్గా చదివి ఇంక అదే రావాలి, ఇంక కొత్తది ఏదన్నా మార్చారనుకోండిరా అస్సలు వల్ల కాదు, అలా చెయ్యొద్దు. నువ్వు డేర్గా రాస్తే మార్క్స్ పడతాయి, అది నేర్చుకోండి. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాస్తానమ్మా అంటే నేను సెక్షన్ 1తో స్టార్ట్ చేస్తున్నానమ్మా, దట్ ఈస్ సెక్షన్ 140A. చెప్పాను సెల్ఫ్ అసెస్మెంట్ అనేది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో మాట్లాడతాం, ఇక్కడ కూడా మనం మాట్లాడతాం. ఓకేనా. సో ఫస్ట్ అమ్మా, ఫస్ట్ section in this chapter, section 140A. What is that, ma? Sorry, 140A. That is what, ma? Self assessment. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అసెస్మెంట్ కాబట్టి ఇక్కడ మాట్లాడడం. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో మరి ఎందుకు డిస్కస్ చేసామమ్మా? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఎందుకు డిస్కస్ చేసామంటే సింపుల్ రీజన్, అక్కడ మనకి ఎస్ఎస్సి తన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడే కొంత ట్యాక్స్ పే చేస్తాడు కాబట్టి దాన్ని ఏమన్నామమ్మా, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అని అక్కడ మాట్లాడాం. ఎస్ మా. సో మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మా, ఇక్కడ హెడ్డింగ్ ఇస్తాం కంటెంట్స్ అని చెప్పి, అసలు ఈ చాప్టర్లో ఏ ఏ కంటెంట్స్ మనం చదువుతాం అనే దానికి. ఎస్ మా, ఫస్ట్ కంటెంట్, ఫస్ట్ సెక్షన్ ఏం చదువుతున్నామమ్మా చెప్పండి? సెక్షన్ 140A. వాట్ ఈస్ దట్ మా? సెల్ఫ్ అసెస్మెంట్. అలా ఎవ్రీ సెక్షన్ మనం నేర్చుకున్నప్పుడు ఇక్కడ లిస్ట్లో రాసుకుందాం. ఫస్ట్ పేజ్ని ఎంటీగా వదలండి. ఎస్మా. సో నాకు మీరు చెప్పాల్సింది, ఎస్మా, ఎవరైనా ఒక ఎస్ఎస్సి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు ఎస్మా ఆన్ ఆర్ ఎస్మా బిఫోర్ on or before filing of what ma ROI,
రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మనవాడు ఫైల్ చేసేటప్పుడు మనవాడు ఏమేం పే చేస్తాడో చెప్పండి అమ్మా. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఏదైతే కడతాడు దాన్ని ఎందుకు సెల్ఫ్ అసెస్మెంట్ అన్నావు అమ్మా? మీరే మీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని డిక్లేర్ చేసి దానిలో వచ్చిన ఇన్కమ్ మీద మీరు ట్యాక్స్ పే చేయడానికి రెడీ అయ్యారు కదా. సో దాన్ని ఏమంటావు అమ్మా? ఎస్ఏటి అంటే సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. ఎస్ సార్. ఒకవేళ ఏదన్నా ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తే ఆ ఇంట్రెస్ట్ అండ్ ఫీజు పే చేయాలా లేదా? ఎస్ సార్. ఎస్ మా. ఇవన్నీ మనవాడు ఏం చేస్తాడమ్మా? పే చేస్తాడు. ఎప్పుడమ్మా? ఆన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు కానీ బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమే ఇవన్నీ కట్టేస్తాడు. సో మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడడం మీకు గుర్తుంటే, ఎస్ మా, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పెయిడ్ అనేది ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ మనోడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డ్యూ డేట్ లోపు పే చేశాడమ్మా. 31/7 ఆఫ్ ఎన్ అసెస్మెంట్ ఇయర్. ఐ వాంట్ టు టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ సార్, అక్కడ ఉన్నది తీసుకుంటాను. ఎస్ మా, మనవాడు పే చేశాడు, బట్ దట్ ఈస్ వాట్ మా లెస్ దెన్ ఎస్ మా ఈ అసెసింగ్ ఆఫీసర్ డిటర్మైన్డ్ ట్యాక్స్ లైబిలిటీ. ఏవో ట్యాక్స్ లైబిలిటీ చెప్పాడు కదమ్మా, ఆ ట్యాక్స్ లైబిలిటీ కన్నా తక్కువ ఉంది. ఏవో ట్యాక్స్ లైబిలిటీ చెప్పాడు కదమ్మా, దానికన్నా దట్ ఈస్ లెస్ మా. ఎంతమ్మా ఏవో చెప్పింది అంటే మనవాడు పే చేసింది ఎంత? ఫస్ట్ 1 lakh. అసెసింగ్ ఆఫీసర్ డిటర్మైన్ చేసింది ఎంతమ్మా? 1,25,000. సార్ హౌ ఇట్ విల్ బి 1,25,000? అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడు అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత he will give that what my assessment order. In that assessment order 1,25,000 breakup details కూడా ఇస్తారమ్మా. ఏంటమ్మో 1,25,000 రిలేటెడ్ బ్రేకప్ డీటెయిల్స్ ఆల్సో దే విల్ ప్రొవైడ్. సో ఫస్ట్ ఏమన్నారంటే సార్ ఫీజ్ పే చేయాలండి, దట్ ఈస్ హౌ మచ్ అమౌంట్ మా? 5,000. ఎస్ మా. నెక్స్ట్ అమ్మా సెకండ్ వచ్చేసరికి యూ హ్యావ్ టు పే దట్ ఇంట్రెస్ట్ అండి. దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ అమౌంట్ ₹25,000. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతమ్మా? ₹25,000 యూ హ్యావ్ టు పే. థర్డ్ వన్ అమ్మా ఎస్ మా బ్యాలెన్స్ అదే కదమ్మా ట్యాక్స్ లైబిలిటీ. సో ట్యాక్స్ పే చేయాలని చెప్పారు. ఎంతమ్మా? ₹95,000. ఎస్ సార్. కెన్ యూ రీకాల్ ది ప్రొవిజన్? ఎస్ సార్. ఇఫ్ ఎనీ షార్ట్ ఫాల్ ఈస్ దేర్, ఫస్ట్ దట్ షార్ట్ ఫాల్ షుడ్ బి అడ్జస్టెడ్ అగెన్స్ట్ వాట్ మా? ఫీస్. ఎస్ మా. సెకండ్, దట్ షార్ట్ ఫాల్ షుడ్ బి అడ్జస్టెడ్ అగెన్స్ట్ వాట్ మా? ఇంట్రెస్ట్. Yes, ma. If any balance amount is there, that should be adjusted against what, ma? Yes, ma. Tax. How it will be, ma? 1 lakh లో నుండి ఆల్రెడీ ఎంత అయిపోయిందమ్మా? 5,000 అయిపోయింది. మై ప్లస్ వాట్ మా? 25,000 కూడా అయిపోయింది కదా. ఇంకా బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఎంతమ్మా? 70. ఎస్ మా. ఎంతమ్మా? 70,000. బట్ 70,000 రిమూవ్ చేస్తే హౌ మచ్ అమౌంట్ యూ హ్యావ్ టు పే ది ఎస్ మా ట్యాక్స్ అమ్మా? 25,000. This is only all about the what ma? Self assessment tax. This is all about what ma? Self assessment tax. Yes ma. ఇంతవరకు క్లియరా? Papida? Shall we proceed with the next section ma? సార్ ఇప్పుడు ఫస్ట్ అసెస్మెంట్కి ముందు ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేయాలమ్మా. సార్ ఇప్పుడు మీరందరు రిటర్న్స్ ఫైల్ చేస్తారు. మీ రిటర్న్స్ నేను చెక్ చేయాలి అనుకున్నప్పుడు అన్ని రిటర్న్స్కి అసెస్మెంట్కి వెళ్ళవమ్మా, కొన్ని మాత్రమే వెళ్తాయి. సో అసెస్మెంట్కి ముందు ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ రిజల్ట్స్ని బట్టి అసెస్మెంట్కి వెళ్ళాలి. సో దాని గురించి ఒక సెక్షన్ స్టార్ట్ చేద్దామమ్మా. సో సెక్షన్ నెంబర్ కంటెంట్ నెంబర్ వాట్ మా? 2. Yes ma. Content number 2 in our discussion, that is section 142. Yes ma. Section 142, that is what ma? Enquiry. What is that ma? Enquiry before assessment. అసెస్మెంట్ చేసే ముందు ప్రిలిమినరీగా ఏం చేయమని చెప్తున్నారమ్మా? ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు. సార్ ఈ సెక్షన్ లిస్ట్ని మనం హెడ్డింగ్ని ఎక్కడ ఇవ్వాలమ్మా? కంటెంట్లో కూడా యాడ్ చేద్దామా? కంటెంట్లో యాడ్ చేద్దామా? ఫస్ట్ వాట్ ఈస్ దట్ మా? సెకండ్ సెక్షన్ ఏం నేర్చుకుంటున్నామమ్మా ఈరోజు సెషన్లో? సెక్షన్ 142. వాట్ ఈస్ దట్ మా? ఎంక్వైరీ బిఫోర్
చెప్పాలి. అసెస్మెంట్, ఎంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్. షల్ బి స్టార్ట్ రా. ఎంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్. సార్ హెడ్డింగ్ ఇవ్వగానే మీకు అన్నీ తెలియవమ్మా, సెక్షన్ అంతా నేర్చుకుంటుంటే 1 by 1 మీకు. సరే అసెస్మెంట్ డైరెక్ట్గా చేస్తారా, ఎంక్వైరీ చేస్తారా? ఫస్ట్ ఎంక్వైరీ. సరే ఇప్పుడు కామన్గా మాట్లాడతాం. సో ఒక మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను, ఎంక్వైరీ చేద్దాం. నేను 2 waysలో చేయొచ్చు. ఫస్ట్ అతన్నే నేను అడగొచ్చు, సెకండ్ ఏంటమ్మా థర్డ్ పార్టీస్ అడగచ్చు. ఈ రెండు ఇక్కడ కూడా చేస్తాను. సో ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఎనీ డీటెయిల్స్ ఫ్రమ్ ది ఎస్ఎస్సి, డైరెక్ట్లీ ఎస్ఎస్సిని అడుగుతాను. సెకండ్ ఏంటమ్మా, నా దగ్గర ఉన్న ఎనీ అదర్ సోర్స్ నుండి నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. ఈ రెండు కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఏంటమ్మా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అది ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఎస్ సార్. ఒకసారి దీనిలో మళ్ళీ సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ అవన్నీ రాసుకుంటే కష్టం కాబట్టి కంటెంట్లో మెయిన్ సెక్షన్ రాసాం 142. ఇప్పుడు 142 సబ్ సెక్షన్ 1 ఉంటుంది, 142 సబ్ సెక్షన్ 3 ఉంటుంది, సారీ 2 కూడా ఉంటుంది. 142 సబ్ సెక్షన్. ఎస్ సార్. చూడమ్మా ఒకసారి, సెక్షన్ 142 సబ్ సెక్షన్ 1 అంటే ఇదేంటమ్మా అంటే డైరెక్ట్లీ మనం ఇన్ఫర్మేషన్ ఎక్వైర్ చేస్తాం ఎస్సీ దగ్గర నుండి. సరే ఇప్పుడు మిస్టర్ ఎక్స్ దగ్గర నుండి నేను ఇన్ఫర్మేషన్, డిపార్ట్మెంట్ సైడ్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే నేను మనసులో అనుకుంటే వాడు వచ్చి ఇచ్చేస్తాడు ఇన్ఫర్మేషన్? లేదు కదా. ఐ నీడ్ టు ఇష్యూ దట్ వాట్ మా నోటీస్. ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్కి రెస్పాన్స్గా మనోడు ఏం చేస్తాడమ్మా, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాడు. అంటే ఎస్ మా ఇష్యూ ఆఫ్ notice to whom? SSC. Issue of what ma? Notice to SSC. Section 142(1) law, what we are doing ma? We are going to issue the one notice to the SSC. So Mr. X is an SSC అనుకుంటే SSCకి నోటీస్ ఇస్తాం అన్నాడు. ఎస్ మా. ఇక్కడ చెప్పండి అమ్మా, ఈ సెక్షన్లో మనం ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సి దగ్గర నుండి కలెక్ట్ చేస్తామా, థర్డ్ పార్టీ దగ్గర నుండి? నోటీస్ ఎవరికి ఇచ్చాం? ఎస్ఎస్సికి ఇచ్చాం. ఆ నోటీస్కి రెస్పాన్స్ ఎవరు ఇస్తారు? ఎస్ఎస్సియే ఇస్తారు. సో దట్స్ వై, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ మా? కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హూమ్ మా? ఎస్ఎస్సి. కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎస్ఎస్సి. సార్ ఇక్కడ మీరు నాకు ఇంకొకటి హెల్ప్ చేయాలమ్మా. ఎంక్వైరీ అంటే నథింగ్ బట్ ఆబ్జెక్టివ్ ఏంటమ్మా, నాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. నేను ఎంక్వైరీ చేసి 142(1)లో చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుండి వస్తుంది? ఎస్ఎస్సి దగ్గర నుండి వస్తుంది. ఓకే, వచ్చింది. సరే ఇప్పుడు అసలు ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి దాని గురించి క్లారిటీ మెయింటైన్. ఓకేనా? చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అసలు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేకపోతున్నాడమ్మా. హీరో ఏం చేస్తున్నాడమ్మా, రిటర్న్ ఫైల్ చేయట్లేదు. మీకు రివైజర్ పెట్టినప్పుడు ఈ సెక్షన్ చెప్పాను, 142(1) నోటీస్ ఇస్తామమ్మా అని, గుర్తుందా? 142(1) నోటీస్ ఎప్పుడు ఇస్తారు? ఆఫ్టర్ డ్యూ డేట్. డ్యూ డేట్ అయిపోయింది, ఇంకా బాబు రిటర్న్ ఫైల్ చేయట్లేదు. బాబుకి ఏమన్నా నోటీస్ ఇస్తారో చూడమ్మా. ఇఫ్ ఎస్ఎస్సి ఎస్మా ఇఫ్ నాట్ ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ ది డ్యూ డేట్, ఎవరైతే డ్యూ డేట్లోపు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదో వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఎవరు ఇస్తారమ్మా నోటీసు? ఏవో ఎవరికి ఇస్తారమ్మా? ఈ ఎస్ఎస్సికి. ఏవో ఎవరికి ఇస్తారమ్మా నోటీసు? ఎస్ఎస్సికి. ఏమని ఇస్తారో చెప్పండి అమ్మా. సార్ ఇష్యూ ది నోటీస్ టు దట్ ఎస్ఎస్సి. ఎస్ సార్, ఏమని చెప్తావమ్మా? బాబు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయి. ఫర్నిష్ వాట్ మా? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. మా చెప్పండి, ఇది నోటీస్ ఇవ్వాలి అంటే డ్యూ డేట్ ముందు ఇవ్వచ్చా? లేదు, డ్యూ డేట్ ముందు నాకు తెలుసు, నేను ఫైల్ చేసుకుంటాను. ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఓన్లీ ఎస్ సార్ నువ్వు ఇవ్వాలి. ఎస్ మా, ఈ నోటీస్ ఎప్పుడు సెండ్ చేస్తారమ్మా? ఆఫ్టర్ డ్యూ డేట్ అండర్ సెక్షన్ వాట్ మా? 139 సబ్ సెక్షన్ 1. ఇది ఫస్ట్ అమ్మా. మనం ఏ పర్పస్కి నోటీస్ ఇవ్వచ్చమ్మా? బాబు రిటర్న్ ఫైల్ చేయలేదు, చెయ్యి. ఓకేనా? సెకండ్ అమ్మ, అర్థమవుతుందారా? సెకండ్ అమ్మ, బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్. బుక్స్ అండ్ వాట్ మా? ఇన్ఫర్మేషన్. సెకండ్ ఇది ఏ పర్పస్కి ఇవ్వచ్చు అమ్మా? బుక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్నారు. సార్ ఇప్పుడు
మనవాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాడు అనుకుందాం అమ్మా, నేను అసెస్మెంట్ చేసేటప్పుడు నాకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కావాలనే కదా ఇప్పుడు అడుగుతుంది. నేను అసెస్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఐఎమ్ డూయింగ్ దట్ వాట్ మా ఎంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ అసెస్మెంట్. ఎస్ మా, ఫర్ మేకింగ్ వాట్ మా అసెస్మెంట్, నాకంటూ కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. ఫర్ మేకింగ్ అసెస్మెంట్, నువ్వు ఫైల్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కరెక్టా ఇన్కరెక్టా అని తెలియాలి, ఆ చెక్ చేయాలి అంటే దాన్ని ఏమంటావు అమ్మా, అసెస్మెంట్ అంట. ఆ అసెస్మెంట్ చేయడానికి ఎస్మా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొన్ని కావాల్సి వస్తుందమ్మా. ఫర్ ద పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ ఏవో ఏం చేస్తాడమ్మా, నోటీస్ సెండ్ చేస్తాడు. ఎవరికి? ఎస్ఎస్సికి నోటీస్ సెండ్ చేస్తాడంట. సార్ అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి అంటే నోటీస్ ఎందుకు సార్ అంటే, ఐ విల్ టెల్ యూ. ఈ నోటీస్లో ఏమేమి అడుగుతాడు సార్ అంటే, బాబు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రొడ్యూస్ అయ్యి, నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసావు, దాన్ని వెరిఫై చేయాలంటే నాకు బుక్స్ కావాలి కదా. ఎస్మా, ఏం ప్రొడ్యూస్ చేయమంటారమ్మా, బుక్స్ అండ్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ అయ్యి, బుక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ అయ్యి. సార్ మరి ఎన్ని ఇయర్స్ అడగొచ్చు అమ్మా, రిలవెంట్ ప్రీవియస్ ఇయర్కి ముందున్న 3 ఇయర్సే అడగొచ్చు, అంతేగాని చిన్నప్పటి నుండి అడగకూడదు. ఎస్ సార్, ఇక్కడ ఇదే ఎంసీక్యూస్ అడుగుతూ ఉంటారమ్మా. ఎస్ మా, కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ మా, మ్యాక్సిమం 3 ఇయర్స్, మ్యాక్సిమం 3 ఇయర్స్ ప్రయర్ టు ఆర్పివై. ఆర్పివై అంటే ఏంటమ్మా, రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. ప్రజెంట్ మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా, 23-24. ఆ 23-24కి ముందున్న 3 ప్రీవియస్ ఇయర్స్ రిలేటెడ్ బుక్స్ అడగాలి, అంతేకాని లైఫ్ లాంగ్ అడిగితే కుదరదు. ఎస్ మా, తర్వాత బుక్స్ అయిపోయింది కదమ్మా, ఇన్ఫర్మేషన్. నువ్వు ఎస్ సార్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పి, పీజీబీపీ అని చెప్పి కొన్ని అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీసుకున్నావు, క్యాపిటల్ గెయిన్స్ అని కొన్ని అసెట్స్ని సేల్ చేసావు. అసలు నీ అసెట్స్ అండ్ లయబిలిటీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడగొచ్చు. బుక్స్ రిలేటెడ్ ఫస్ట్ పార్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు అడుగుతున్నాను. ఏమని అడుగుతానమ్మా, ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఎస్మా, ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ఎస్మా వాట్ ఆర్ దట్ మా, అసెట్స్ అండ్ లయబిలిటీస్. రిలేటింగ్ టు వాట్ మా, అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉంటుందా, ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉంటుందా బుక్స్లో? పర్చేస్ చేసిన డేట్స్, అసెట్ డేట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉంటుందా? అంటే నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇదని కరెక్ట్ అంతేనా నీ ఒపీనియన్లో? బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఫిక్టీషియస్ అసెట్స్ ఇంక్లూడ్ చేయలేరా? ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కొన్ని అసెట్స్ ఉన్నాయి, ఆ అసెట్స్కి ప్రూఫ్ కావాలంటే ఇన్ఫర్మేషన్ అడుగుతాను నేను, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ, సేల్ డీడ్ కానీ, ఒకవేళ సేల్ అండ్ లీజ్ బ్యాక్ అయితే అగ్రిమెంట్స్ కానీ, ఇవన్నీ అన్నీరా ఇక అన్ని ఇన్ఫర్మేషన్ నీ ఇష్టం. మనోడు అడిగిన డౌట్ అర్థమైందా మీకు? సార్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లోనే అసెట్స్ ఉంటాయి కదా మళ్ళీ ఎందుకు అంటే, సో నథింగ్ బట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఉన్న అసెట్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వీఆర్ ఆస్కింగ్ దట్ వాట్ మై ఎడిషనల్ ఎవిడెన్సెస్. ఓకేనా? ఇప్పుడు అస్సలు ట్విస్ట్ మాట్లాడుతాను చూడమ్మా. ఇఫ్ ఫెయిల్స్ ఎవరమ్మా, ఎస్ఎస్సి ఫెయిల్స్. సార్ లింక్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడే చార్ట్ చూ. Sir, 142(1 I am giving the notice to that SSC. I want to get a direct information from the whom SSC with respect to how many matters? 2 matters. First one, return of income. So if return of income is not furnished by the SSC within the due dates, I am sending that what notice to the SSC requiring him to file the return of income. మనవాడు ఫెయిల్ అయితే అంటే ఏంటమ్మా, అసలు నువ్వు నోటీస్ ఇస్తే నాకెందుకు అని చెప్పి మనవాడు దానికి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోతే మరి అసెస్మెంట్ ఎలా చేస్తారమ్మా? దానికే మనకు ఒక అసెస్మెంట్ ఉంది, బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. బాబు నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోయినా పర్లేదు, నా దగ్గర ఉన్న డెసిషన్ మేకింగ్ యాజ్ వెల్ యాజ్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఐ కెన్ కంప్యూట్ యువర్ ట్యాక్స్ లైబిలిటీ అండ్ ఐ కెన్ సర్వ్ ది వాట్ మా ఆర్డర్. ఎస్ మా, వాట్ ఈస్ దట్ మా, బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ వాట్ మా 144. ఎస్మా, బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అండర్ సెక్షన్ 144. ఇదే చాప్టర్లో చెప్తానమ్మా మీకు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఏ కేసెస్లో. అక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ ఏ సిచ్యువేషన్స్లో చేస్తారు, ఇది ఒక సిచ్యువేషన్ మీరు అక్కడ రాయాలి వెళ్ళి.
ఎస్ సార్, నోటీస్ అండర్ సెక్షన్ 142(1) ఇచ్చి నోటీస్ ఇచ్చి రిటర్న్ ఫైల్ చేయమంటే మీరు రిటర్న్ ఫైల్ చేయకపోతే ఎస్ సార్ ఇట్ లీడ్స్ టు వాట్ మా బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. తర్వాత తర్వాత సార్ నేను అసెస్మెంట్ చేయడానికి రిటర్న్ ఫైల్ చేశాం, రిటర్న్ ఆల్రెడీ ఫైల్ చేశాం, కానీ నేను అసెస్మెంట్ చేయాలి అంటే నా సైడ్ నుండి అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి అంటే అంటే ఏంటి సార్, ఆ రిటర్న్ కరెక్టా కాదా అని నేను చెక్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ సమ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ యాజ్ వెల్ యాజ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఇవ్వాలి. ఇవ్వలేదు, హౌ కెన్ ఐ కంప్లీట్ ది అసెస్మెంట్? సెర్చ్ అండ్ సీజర్ నువ్వు ఇస్తే మర్యాదగా తీసుకుంటాను, లేకపోతే నేను వచ్చి ఎదుర్కొంటాను. వాట్ ఈస్ దట్ రా? సెర్చ్ అండ్ సీజర్. సో దట్ ఈస్ ఓన్లీ దట్ కాన్సెప్ట్. ఇఫ్ ఫెయిల్స్, ఈ నోటీస్కి నువ్వు ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే ఐ కెన్ ఇనిషియేట్ ది వాట్ మా సెర్చ్ అండర్ సెక్షన్ 132. దట్ ఈస్ అవర్ నెక్స్ట్ చాప్టర్. అసెస్మెంట్ ప్రొసీజర్స్ తర్వాత అది మాట్లాడతాం. ఫాలో అవుతున్నారా? కొంచెం కొంచెం అర్థం అవుతాయేమో, పర్లేదు, తర్వాత క్లారిటీ వస్తుంది. డే 1లోనే అసెస్మెంట్ ప్రొసీజర్స్. ఐ థింక్ మీరు ఇంటర్మీడియట్ నుండి ఫస్ట్ టైం కోచింగ్ అయితే ఇంటర్మీడియట్ క్లాసులు ఇవేమీ మనకు ఉండవు. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సంవాట్ మీకు ఇంటర్లో తెలిసి ఉండొచ్చు, కాబట్టి కంఫర్టబుల్గా ఉంటారు. ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంటారు. బట్ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీ డే, ఏ రోజు చెప్పింది ఆ రోజు ఒక హాఫ్ అన్ అవర్ చూస్తే ఏ చాప్టర్ మీకు డిఫికల్ట్ అనిపించదు. మీకు నాకు తెలిసి నెక్స్ట్ సండే నుండి వీకెండ్ పెడుతూ ఉంటారు. ఎస్ సార్, ప్రాక్టీస్ అయిపోతాయి, క్వశ్చన్స్ ఆన్సర్స్ మొత్తం ప్రాక్టీస్ అవుతాయి. మీకు ఆ డౌట్ అవసరం, అమ్మో ఎగ్జామ్ ఉంటుందా ఉండదా ఏం అవసరం లేదు. ఆటోమేటిక్గా పేపర్ మీకు 9కి వచ్చేస్తుంది సండే. లేకపోతే మార్నింగ్ రాసుకుంటా అంటే మార్నింగ్ వస్తుంది. సండే మాత్రం క్లాసెస్ నేనైతే తీసుకోను. నేను కరెక్ట్గా నార్మల్ టైంలో ప్లాన్ చేసుకుంటా. సండే నేను తీసుకోను. ఎప్పుడు తీసుకుంటా అంటే లాస్ట్లో ఒకవేళ అవసరం అయితే తీసుకుంటా. రవి సార్ అయితే తీసుకోవచ్చు జాగ్రత్తగా. ఎస్ సార్, క్లియర్ అయ్యేంతవరకు మా ఇప్పుడు 142లో ఎంక్వైరీ చేయాలన్నప్పుడు డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఎస్ఎస్సి చేసేసాం. ఇప్పుడు సెక్షన్ 142 సబ్సెక్షన్ 1 అయిపోయింది కదమ్మా. సెక్షన్ 142 సబ్సెక్షన్ 2 చేద్దామా? ఎస్ సార్, సెక్షన్ 142 సబ్సెక్షన్ 2 మా. ఎస్ మా, ఎంక్వైరీ. వాట్ ఇస్ దట్ మా? ఎంక్వైరీ. యూ కెన్ గివ్ ద హెడింగ్ యాజ్ అన్ వాట్ మా? ఎంక్వైరీ. సార్ ఈ సెక్షన్లో మనం ఎవరి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అప్టైన్ చేస్తామో చెప్పండి అమ్మా. ఎస్ మా, ఎస్ఎస్సి దగ్గర నుండి అప్టైన్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ వాట్ మా? థర్డ్ పార్టీ. సో ఇక్కడ మీరు రాయాల్సిన పాయింట్ వచ్చేసరికి వాట్ ఈస్ దట్ మా? కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ సోర్స్. వాట్ ఈస్ దట్ మా? కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ సోర్స్. అంటే ఏంటమ్మా? ఎస్ఎస్సి దగ్గర నుండి అడుగుతాం. ఇఫ్ నాట్ పాసిబుల్ దెన్ వీ కెన్ ఆస్క్ ఫ్రమ్ ది వాట్ మా? ఎనీ థర్డ్ పార్టీ సోర్సెస్ నుండైనా తీసుకోవచ్చు. ఎస్ సార్. సో ఇక్కడ జస్ట్ ఎంక్వైరీ అనే సార్ ఇక్కడ చూడండి, నోటీస్ ఇచ్చి మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటమ్మా? డైరెక్ట్ వీ కెన్ గో ఫర్ దట్ వాట్ మా? ఎంక్వైరీ. ఎస్ మా. సో ఇప్పుడు ఎవరి దగ్గర నుండి అయినా, అసలు ఇప్పుడు మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడమ్మా, తన టోటల్ ఇన్కమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. సో ఐ హ్యావ్ ఎన్ 2 ఆప్షన్స్. ఫస్ట్ నోటీస్ ఇచ్చి తను అడగొచ్చు. 142 సబ్సెక్షన్ 2లో ఏంటమ్మా? ఎవరి దగ్గర నుండి అయినా ఐ కెన్ మేక్ అన్ వాట్ మా? ఎంక్వైరీ. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్టైనింగ్ ఫుల్ ఇన్ఫర్మేషన్, ఎస్ మా, ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్టైనింగ్ వాట్ మా? ఫుల్ ఇన్ఫర్మేషన్. సార్ రెండూ చేయొచ్చా? ఎస్, యూ కెన్ పర్ఫార్మ్ ది బోత్ ద సెక్షన్స్ అమ్మా. ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్టైనింగ్ ద వాట్ మా? ఫుల్ ఇన్ఫర్మేషన్. For the purpose of obtaining that what ma? Full information. Yes ma, in respect of
దేనికి రిలేటెడ్ అమ్మా? ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఆర్, మరి ఆల్వేస్ ఇన్కమే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు కదమ్మా. ఇన్కమ్ ఆర్ లాస్ ఆఫ్ వాట్ మా? ఎనీ పర్సన్. సో ఒక పర్సన్ లాస్ డిక్లేర్ చేశారు ఆర్ ఇన్కమ్ డిక్లేర్ చేశారు, దాని గురించి నాకు ఫుల్ డీటెయిల్ కావాలి అంటే దెన్ ఏవో మేక్ సచ్ ఎంక్వైరీ. దెన్ ఏవో అంటే ఎవర్రా? అసెసింగ్ ఆఫీసర్. ఏవో మేక్ ఎంక్వైరీ అండర్ సెక్షన్, చెప్పండి అమ్మా. ఎంక్వైరీ అండర్ సెక్షన్ 142 సబ్సెక్షన్ 2. సార్ ఈ రోజు ఇంత రాస్తాం, రేపు మనకు గుర్తు రావాల్సిన రెండు పాయింట్స్. ఎలా సార్ చెప్తారా? ఎంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్ అంటే ఫస్ట్ 142(1) వీఆర్ కలెక్టింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఎస్ఎస్సి బై వే ఆఫ్ ఇష్యూయింగ్ దట్ వాట్ మా? నోటీస్. Notice will be sent with respect to two matters. What are that ma? First, return of income. Second one ma? Books of accounts and information. తర్వాత థర్డ్ పార్టీ దగ్గర నుండి కూడా కలెక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ఓన్లీ వాట్ మా? సెక్షన్ 142 సబ్సెక్షన్ 2. క్లియర్? ఎస్ సార్. సో మనం ఎంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్ ఆల్సో డన్ మా. ఎంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్ ఆల్సో డన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమెండ్మెంట్ వచ్చింది, డెఫినెట్గా ఎగ్జామ్లో పడుద్ది. సో మీరు ఇంకా థింక్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ అమెండ్మెంట్ ఉంది అంటే అది జూన్ అటెంప్ట్లో హాట్ ఫేవరెట్. ఎస్ సార్. ఇప్పటికీ సీఎంఏ నాకు తెలిసి మరి తెలీదు, మీరు ఏదో కన్వర్షన్ పెట్టుకుంటున్నారంట కదా మామూలుగా. ఓల్డ్ నుండి న్యూ స్టూడెంట్స్ కన్వర్షన్ పెడితే ఏదో బుక్స్కి ప్రైస్ డబ్బులు పే చేయాలి, ఏదో గ్రూప్లో చూస్తున్నాను నేను. రిజల్ట్ తర్వాత కూడా కన్వర్ట్ అవ్వచ్చా? మీరు ఒకవేళ ఓల్డ్ స్టూడెంట్స్ అయితే ఓల్డ్ నుండి న్యూ కన్వర్ట్ అవ్వాలి అని ఏదో చదువుతున్నాను కదా, మరి ఆ కన్వర్ట్ అయ్యే వాళ్ళకి బుక్స్ అప్డేటెడ్ పంపిస్తున్నాడో లేకపోతే 2019-99 సిలబస్ పంపిస్తున్నాడు అంటే ఫీల్ అవుతారు. కానీ ఎగ్జామ్స్ ఎప్పుడురా? జూన్లో. వెబ్సైట్లో ఎంతవరకు సిఎంఎఫ్ డిటి మెటీరియల్ అప్డేట్ చేయాలి. సరే కరిక్యులం అన్నా రిలీజ్ చేయాలిగా, లేదు. పాపం అదే ఇప్పుడు పిల్లలకి ఎలా ఉంటుంది? డబ్బులు కడతాడు 650 అంటే పిల్లలు స్టూడెంట్ ఏజ్లో అది కష్టమే. 650 పర్ సబ్జెక్ట్ అనుకుంటా బుక్స్ కావాలనుకుంటే. జెరాక్స్ కొట్టిస్తే ఇంకా ఈజీగా అయిపోద్ది. సరే బుక్స్ కలర్ ఏదో పంపిస్తున్నాడులేండి, అది వేరే విషయం. ఎప్పుడుది? December 2023 అటెంప్ట్ది పంపిస్తుంది. వాళ్ళకన్నా న్యూ పంపిస్తున్నారో లేదో తెలుసుకుంటే ఒకవేళ మనం ఎవడన్నా కన్వర్ట్ అయ్యి బుక్ అన్నా తెప్పించుకుందాం అని. వద్దులేండి, దానికన్నా మనయే బాగుంటాయి. ఎస్ సార్. థర్డ్ వన్ అమ్మా. ఎస్ మా, షాల్ వి స్టార్ట్ ది థర్డ్ సెక్షన్ మా. కంటెంట్స్లో రాయండి అమ్మా ఫస్ట్. మా సెక్షన్ 142 అయిపోయింది కదా నార్మల్గా. సార్ సబ్ సెక్షన్స్ కూడా రాయడానికి ట్రై చేస్తే దీనిలో మనం ఎన్ని సబ్ సెక్షన్స్ చదివామమ్మా? 2 సబ్ సెక్షన్స్. 142 సబ్ సెక్షన్ మా 142 సబ్ సెక్షన్ 2. అవేనా చదివిన సబ్ సెక్షన్స్ రెండు? ఎందుకో చెప్తానమ్మా. సబ్ సెక్షన్స్ ఎందుకు రాస్తున్నారు సార్? నేను వాటి గురించి ఇన్ఫర్మేషన్ రాయలేదు. వై ఐఎమ్ మెయింటైనింగ్ ద సబ్ సెక్షన్ సార్ అంటే నెక్స్ట్ సెక్షన్ ఈస్ కంటిన్యూడ్ సార్, అందుకు. ఎస్ సార్. కంటెంట్ నెంబర్ 3 సెక్షన్ 142 2A నుండి 2A నుండి 2D వరకు. ఎస్ మా. సెక్షన్ 142 2A చూడండి, మనకి 142తో ఎండ్ అయింది కదా ఏ కంటెంట్? సెకండ్ కంటెంట్. తర్వాత 2A నుండి 2D వరకు. ఎస్ మా. స్పెషల్ ఆడిట్. ఎస్ మా. స్పెషల్ ఆడిట్ అండ్ వాట్ మా? ఇన్వెంటరీ వాల్యూషన్. వాట్ ఈస్ దట్ మా? ఇన్వెంటరీ వాల్యూషన్. స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా? ఇన్వెంటరీ వాల్యూషన్. సార్ అంతకుముందు సెక్షన్లో ఓన్లీ స్పెషల్ ఆడిట్ అని మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏం యాడ్ చేశారమ్మా? ఇన్వెంటరీ వాల్యూషన్ కూడా యాడ్ చేశారు. సో డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా. ఇంపార్టెంట్ ఎప్పుడు ఎగ్జామ్ పర్వీలో ఇంపార్టెంటే, బట్ అమెండ్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకా ఇంపార్టెంట్. ఎస్ సార్. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, అసెస్మెంట్ ప్రొసీజర్స్ మనకి సిఏ ఫైనల్ వాళ్ళకు ఉన్నంత డెప్త్ మన సిఎంఏ మెటీరియల్లో లేదు. కొన్ని కాన్సెప్ట్స్ వాళ్ళకి లేవు, మనకు ఉన్నాయి. కంపేర్ చేసి చదవద్దు. నేను మెటీరియల్ ఇచ్చింది నాకు తెలిసి ఈ మెటీరియల్ నేను ఇప్పుడు మీకు ఏదైతే కాన్సెప్ట్ బుక్ ఉంది కదమ్మా, ఇది నేను నైటే చేశాను. ముందు నేను చేయలేదు, అంటే ముందు వర్షన్ ఉంది నాకు, కానీ చేంజెస్ ఏంటి అనేది నేను మొత్తం అప్డేట్ చేసుకోవడానికి టైం పట్టింది.
సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సరిపోద్ది. ఎంసీక్యూస్ ఆన్సర్ ఎక్కువ అమ్మా వీటికి. ఎంసీక్యూస్ కూడా ఆన్సర్ చేయగలరు. మళ్ళీ ఏదో ఒక బుక్ పట్టుకొని ఓపొద్దు. దీన్ని ఓపెన్ 4 సార్లు చాలు. దీన్ని ఓపెన్ 4 సార్లు చాలు. ఇంకేది ఓపొద్దమ్మా మీరు. ఎస్ మా. క్లియర్ అయ్యేంత వరకు. ఎస్ మా. హెడింగ్ ఇద్దామా థర్డ్ కాన్సెప్ట్కి? ఎస్ మా. థర్డ్ కాన్సెప్ట్కి హెడింగ్ ఇద్దామా? వాట్ ఈస్ ద థర్డ్ కాన్సెప్ట్ రా? సెక్షన్ చెప్పురా. 142 2A నుండి 2D వరకు ఏంట్రా? స్పెషల్ ఆడిట్ అండ్ ఇన్వెంటరీ వాల్యూషన్. అమెండ్మెంట్ ఏంటమ్మా? ఇన్వెంటరీ వాల్యూషన్ అమెండ్మెంట్ అమ్మా. ఇన్వెంటరీ వాల్యూషన్ ఏంటమ్మా? అమెండ్మెంట్. సో అప్పట్లో ఓన్లీ స్పెషల్ ఆడిట్ వరకే ఉండేది, ఇప్పుడు ఇన్వెంటరీ వాల్యూషన్ యాడ్ చేశాడు. షాల్ వి స్టార్ట్ ద నోట్స్ వన్ బై వన్ మా? సరే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సార్ రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఎస్ మా, రిలయన్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సార్ రిలయన్స్ వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తే దాన్ని వెరిఫై చేయడం ఎస్సింగ్ ఆఫీసర్కి విల్ బి ఈజీ టాస్క్. సో వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సబ్మిట్ చేశారు, అన్నీ ఇచ్చారమ్మా. వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్నెస్ ఫస్ట్ థింగ్. కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ అకౌంట్స్. ఎందుకు సార్? సేల్స్ ఉంటాయి, సేల్స్ రిటర్న్స్ ఉంటాయి, పర్చేజెస్ ఉంటాయి, పర్చేజెస్ రిటర్న్స్ ఉంటాయి. అంటే ఏంటమ్మా? కాంట్రా ఎంట్రీస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. మరి ఈ కేసెస్లో ఎస్ సార్ ఆడిటర్ సార్ అసెసింగ్ ఆఫీసర్కి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని వెరిఫై చేయడం కానీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని అసెస్ చేయడం కానీ అంత ఈజీయా? కాదు కదా. సో ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏం చెప్తాడు సార్ అంటే, సార్ రిలయన్స్ వాళ్ళకి ఏం చెప్తారు అంటే, సార్ మీరు వెళ్ళి స్పెషల్ ఆడిట్ చేయించుకొని రండి. సిఏ హోల్డింగ్ సిఓపి, చార్టెడ్ అకౌంటెంట్, సిఓపి కూడా కాదు, ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పెషల్ ఆడిట్ అండర్ సెక్షన్ 142 2A కండక్ట్ చేయించుకొని వస్తే దెన్ నాకు హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇది ఎవరికి హెల్ప్ అవుతుంది? ఈ ఆడిట్ డిపార్ట్మెంట్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడమ్మా? అసెస్మెంట్ చేసేటప్పుడు, రిలయన్స్ వాళ్ళ ఫైల్ని మనం అసెస్ చేసేటప్పుడు. సో డెఫినెట్లీ వాటిని మనం అంత ఈజీగా వెరిఫై చేయలేము, టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వీ నీడ్ టు గెట్ అన్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద హుమా సిఎం. అందుకే దీన్ని ఏమనొచ్చమ్మా అంటే ఆడిట్ బై డిపార్ట్మెంట్ అంటారు. ఏమంటారమ్మా? ఆడిట్ బై డిపార్ట్మెంట్. ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు ఆడిట్ చేయమని? డిపార్ట్మెంట్ డైరెక్ట్ చేస్తుంది. దీన్ని ఏమని చదువుతారమ్మా? ఆడిట్ బై డిపార్ట్మెంట్ అని కూడా అంటారు. డిపార్ట్మెంట్ చేయదు కానీ డైరెక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా నీకు? నీ పేరురా? నాగేంద్ర. నిజంగా అర్థమవుతుందా? ఎక్స్ప్రెషన్స్ మార్చిన భయం వేస్తుంది. ఎస్ సార్. స్టార్ట్ చేయొచ్చారా? సో ఇప్పుడు వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్దాం. అప్పట్లో అంటే మీరు ఇంటర్ చదివే టైం కానీ, మీరు ఫౌండేషన్ కానీ, జూనియర్ ఇంటర్ ఆ చదివే టైంలో ఏంటి అంటే, మీకు సిఎంఏ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయంటే, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ది స్పెషల్ ఆడిట్ 8 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు అలా ఇవ్వట్లేదు. క్వశ్చన్ ఎలా ఇస్తున్నారంటే, ఒక కేస్ క్రియేట్ చేసి, ఇందాక మాట్లాడాను కదా. సో ఇప్పుడు జియో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది వాల్యూమ్నెస్ కాంప్లెక్సిటీ ఉంది. హౌ దట్ ఎస్సింగ్ ఆఫీసర్ విల్ కంప్లీట్ దట్ అసెస్మెంట్. సో ఎస్సింగ్ ఆఫీసర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడు, మీరు ఎలా చేస్తారని అడుగుతాడు అది. సో అప్పుడు నాకు తెలియదండి, నేను అసెస్మెంట్ ప్రొసీజర్స్ క్లాస్కి అబ్సెంట్ అయ్యాను, సో ఆడిట్ బై డిపార్ట్మెంట్లు కానీ ఇలాంటివి నాకు తెలియదని రాయకూడదు, క్లియర్గా రాయాలి. సో మళ్ళీ చెప్తున్నాను సార్, వన్ బై వన్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్దాం. సో ప్లీజ్ ఫాలో మా. ఫస్ట్, ఎస్ సార్, ఎవరమ్మా డైరెక్ట్ చేసేది? అసెసింగ్ ఆఫీసర్ ఎస్ఎస్సికి డైరెక్ట్ చేస్తాడు స్పెషల్ ఆడిట్ చేయించుకోమని. ఆర్ స్పెషల్ ఆడిట్ అనొచ్చు, ఇప్పుడు ఇన్వెంటరీ వాల్యూషన్, రెండు. ఎస్ సార్. చూడమ్మా, ఏవో నేను అన్ని షార్ట్ కట్స్లోనే రాస్తానమ్మా. క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ వింటూ షార్ట్ కట్స్ రాయాలి. మైండ్ ఆఫ్ చేసి షార్ట్ కట్లు రాస్తే బోడిదే. ఎస్ సార్. అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడమ్మా? డైరెక్ట్ వాట్ మా స్పెషల్ ఆడిట్ టు హుమా ఎస్ఎస్సి. స్పెషల్ ఆడిట్ టు హుమా ఎస్ఎస్సి. స్పెషల్ ఆడిట్ ఆర్ ఇంకోటి ఏంటమ్మా? రాద్దాంరా, రెండు ఉన్నాయిగా. ఎస్ఎస్సికి ఎవరు డైరెక్ట్ చేస్తారు?
స్పెషల్ ఆడిట్ ఆర్ అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ కూడా చేసుకొని రమ్మని చెప్పచ్చు. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే సెక్షన్ అమ్మా ఇది. చెప్తాను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ డైరెక్షన్ ఇస్తున్నాడు అంటే అసెసింగ్ ఆఫీసర్ డైరెక్ట్గా డైరెక్షన్ ఇవ్వలేడమ్మా. హీ నీడ్స్ టు గెట్ అన్ అప్రూవల్ ఫ్రమ్ హిస్ హయ్యర్ అథారిటీస్. చెప్పండి, అంటే తనంతటికి తను కనిపించింది స్పెషల్ ఆడిట్కి వెళ్తే బెటర్ అని. తను ఆర్డర్ ఇస్తున్నాడు స్పెషల్ ఆడిట్కి వెళ్ళండి బాబు అని చెప్పి. కానీ ఒకళ్ళ అప్రూవల్ తీసుకొని మాత్రమే ఇవ్వాలి. అంటే అసెసింగ్ ఆఫీసర్కి హయ్యర్ అఫీషియల్స్ ఎవరో చెప్తారా నాకు? ఎస్ మా, ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుండి తీసుకోవాలమ్మా? బిఫోర్ డైరెక్టింగ్ ప్రయర్ అప్రూవల్ ఎవరెవరి దగ్గర నుండి తీసుకోవాలమ్మా అంటే నాకు హయ్యర్ అథారిటీస్ వరుసగా చెప్తే ప్రిన్సిపల్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత అమ్మా ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎస్ మా. నెక్స్ట్ అమ్మా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నెక్స్ట్ వన్ మా కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళందరూ తనకు హైయర్ అథారిటీసే కదమ్మా. వాళ్ళ దగ్గర నుండి ప్రయర్ అప్రూవల్ ఉంటే మాత్రమే యూ కెన్ డైరెక్ట్ ది వాట్ మా స్పెషల్ ఆడిట్. ఇంకో ఎస్ సార్, నాకు చెప్పకుండా అంటే రిలయన్స్ వాళ్ళకి చెప్పకుండా, రిలయన్స్ వాళ్ళకి ఒక్కసారన్నా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నీ ఎంతటికి నువ్వు స్పెషల్ ఆడిట్ డైరెక్షన్ ఇస్తే ఆ స్పెషల్ ఆడిట్ వ్యాలిడ్ కాదు. అంటే బిఫోర్ పాసింగ్ ది స్పెషల్ ఆడిట్ డైరెక్షన్ ఎస్ సార్ యూ నీడ్ టు గివ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్ టు హుమ్ ఎస్ఎస్సి. దీని మీద 4 మార్క్స్ అడుగుతున్నాడు ఒక్క పాయింట్. సో ఇప్పుడు ఏవో స్పెషల్ ఆడిట్ జియో వాళ్ళకి ఇస్తున్నారు, పర్మిషన్ కూడా తీసుకున్నారు హయ్యర్ అథారిటీస్ దగ్గర నుండి. సార్ నార్మల్గా ఏంటి అంటే అంత దూరం వెళ్ళడమ్మా. ఏవోకి పైన ఎవరు ఉంటారు? కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పర్మిషన్ ఇస్తే చాలు. ఒకవేళ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆబ్సెన్స్, చీఫ్ కమిషనర్, తర్వాత ప్రిన్సిపల్ కమిషనర్, తర్వాత అమ్మా ఎస్ సార్ ప్రిన్సిపల్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అలా మనం హయ్యర్ అథారిటీస్కి వెళ్ళొస్తాం. సో ఇది రివర్స్లో రాస్తే బెటర్ అనుకుంటా, ఏమైందా? రివర్స్లో రాస్తే బెటర్ అనుకుంటా కదా. వాట్ ఈస్ దట్ మా? సిసిఐటి. వాట్ ఈస్ దట్ మా? చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఆ తర్వాత అమ్మా ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. ఫస్ట్ ఎవరమ్మా? ప్రిన్సిపల్, చీఫ్ కమిషనర్ ఉంటారు, తర్వాత చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత అమ్మా ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. అర్థమవుతుందండి? సో ఎలా అయినా పర్లేదులేండి, అథారిటీస్ వచ్చేసరికి పెద్ద మిస్టేక్ ఏం కాదు. అలా ఉంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఎవరికి ఇవ్వాలమ్మా? సో నేను చాలా షార్ట్ కట్స్లో రాస్తున్నాను అన్ని పాయింట్స్. రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బీ ప్రొవైడెడ్ టు ఎస్ఎస్సి బిఫోర్ పాసింగ్ ద వాట్ మా స్పెషల్ ఆడిట్ ఆర్డర్. స్పెషల్ ఆడిట్ డైరెక్షన్ ఇచ్చే ముందే యూ హ్యావ్ టు గివ్ దట్ వాట్ మా రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సరే ఇప్పుడు స్పెషల్ ఆడిట్ చేయాలంటున్నాడు, యాజ్ వెల్ యాజ్ వాట్ మా ఇన్వెంటరీ వాల్యుయేషన్కి పొమ్మని చెప్తున్నాడు. ఏవో అన్ని పర్మిషన్స్ తీసుకున్నాడు, అంతా సెట్ చేసేసాడమ్మా. తర్వాత సార్ ఆల్రెడీ ఎస్ మా ఇన్ మై హ్యాండ్స్ ఆల్రెడీ ట్యాక్స్ ఆడిట్ కంప్లీట్ అయిందమ్మా. ఎస్ మా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎస్ఎస్సి, ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వాట్ మా ఎస్ఎస్సి. సో ట్యాక్స్ ఆడిట్ అండర్ సెక్షన్ 44AB కంప్లీట్ అయింది. ఏ ఆడిట్ కంప్లీట్ అయిందమ్మా? ట్యాక్స్ ఆడిట్ అండర్ సెక్షన్ 44AB కంప్లీట్ అయింది. మీకు తెలుసు కదమ్మా, చిన్నప్పుడు చదివారు కదా. 1 crore టర్న్ ఓవర్ దాటినా, 50 lakhs గ్రాస్ రిసిప్ట్స్ దాటినా కానీ ట్యాక్స్ ఆడిట్ అనేది మ్యాండేటరీ. ఎస్ సార్. తర్వాత వచ్చేసరికి ఎనీ అదర్ ఆడిట్స్ అయిపోయినాయి అమ్మా. ఎస్సీ ఏమంటున్నాడంటే సార్ నువ్వు స్పెషల్ ఆడిట్ చేయించుకో, ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయించుకో అని నాకు ఆర్డర్ ఇచ్చావు, కానీ నా హ్యాండ్స్లో ఆల్రెడీ ట్యాక్స్ ఆడిట్ అయిపోయింది, కంపెనీ ఆడిట్స్ అయిపోయాయి, ఎక్సెట్రా ఆడిట్స్ అయిపోయాయి, అయినా నేను స్పెషల్ ఆడిట్కి వెళ్ళాలా? డౌట్ వస్తుంది కదా. మళ్ళీ ఆడిట్ ఎందుకు? ఆల్రెడీ ఆడిట్స్ చేయించుకున్నాను కదా. బాగా గుర్తుంచుకోండి అమ్మా. ఈవెన్ దో ఆల్రెడీ కంప్లీట్ అయినా కానీ, ఆల్రెడీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి ట్యాక్స్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా ఎనీ అదర్ ఆడిట్స్ కంప్లీట్ అయినా కానీ స్పెషల్ ఆడిట్ ఈస్ మ్యాండేటరీ. ఎస్ మా, స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా ఇన్వెంటరీ వాల్యుయేషన్
is mandatory. Inventory valuation is what ma mandatory. ఎంతవరకు క్లియరా? అర్థం కాలేదురా. ఓహో సూపర్ రా. ఇంకా ఎందరో ఏదో కనిపెడుతుంటే నువ్వు ఇది కనిపెట్టావురా. అర్థమైంది లేరా? రాయ్. నెక్స్ట్ రా. సో చెప్పండమ్మా, ట్యాక్స్ ఆడిట్ అయిపోయింది, ఎనీ అదర్ ఆడిట్స్ అయిపోయినాయి, అలా అని స్పెషల్ ఆడిట్ ఆగిపోతామా? నో, స్పెషల్ ఆడిట్ మ్యాండేటరీగా మళ్ళీ కండక్ట్ చేయించాల్సిందే ఇఫ్ ఏవో గివెన్ ది వాట్ మా డైరెక్షన్. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఈ సిఎని ఎలా ఎతకాలి చెప్పరా? ఏంట్రా? స్పెషల్ ఆడిట్ చేసినప్పుడు ఆపుకూర కొంచెం నెక్స్ట్ వస్తాయిరా, కొంచెం ఆగు. ఓకేనా, ఎక్కువ టైం కూడా వద్దు, ఈ సెషన్లోనే చెప్పేస్తా. ఎస్ సార్. అసలు మరి ఇప్పుడు ఆల్ ఓవర్ ది ఎస్ సార్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా, బాగా గుర్తుంచుకోండి అమ్మా. స్పెషల్ ఆడిట్ వచ్చేసరికి సిఏ చేయాలి, ఇప్పుడు ఇన్వెంటరీ వాల్యుయేషన్ సిఎంఏ చేయాలి. సో అంతకుముందు ఓన్లీ మనకేముండేది స్పెషల్ ఆడిట్ అని సిఏ ఒకటే ఉండేది. ఇప్పుడు ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఛాన్స్ ఎవరికి ఇచ్చారు? సిఎంఏ. ఎస్ సార్, కాస్ట్ అకౌంటెంట్కి ఇచ్చారు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయాలి, స్పెషల్ ఆడిట్ ఎవరు చేస్తారమ్మా? సో చెప్పాలి, స్పెషల్ ఆడిట్ ఎవరు చేయాలి? సిఏ. ఎస్ సార్, సిఏ అంటే మీనింగ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949 అది కామన్ అమ్మ. తర్వాత ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎవరు చేయాలి? మీరే ఫ్యూచర్లో. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎవరమ్మా? సిఎంఏ. మా వీళ్ళని ఎవరు నామినేట్ చేయాలి? వీళ్ళని ఎవరు నామినేట్ చేయాలి అంటే ఎవరు సెలెక్ట్ చేస్తారమ్మా అంటే దట్ విల్ బి సెలెక్టెడ్ బై ఎవరైతే స్పెషల్ ఆడిట్కి డైరెక్షన్ ఆథరైజేషన్ ఇచ్చింది ఎవరమ్మా? ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, వీళ్ళు నామినేట్ చేస్తారు. వాళ్ళే కదా పర్మిషన్ ఇచ్చింది. ఎస్ సార్, నామినేటెడ్ బై. ఎస్ మా, నామినేటెడ్ బై చెప్పాలి వరుసగా ప్రిన్సిపల్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, నెక్స్ట్ అమ్మా చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. నార్మల్గా జనరల్గా కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్సే చేస్తారు. ఇప్పుడు మీరు ఎందుకు సార్ అన్నీ రాస్తున్నారు అంటే ఒక ఆప్షన్స్ అయితే నెక్స్ట్ అథారిటీకి వెళ్ళాలి కదమ్మా. ఎస్ సార్, ఆర్ యూ క్లియర్ మా? ఓకే, ఇప్పుడు నామినేట్ చేశారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. ఎవరైతే నామినేట్ అయ్యారో వాళ్ళలో సెలెక్ట్ చేసుకొని మనం స్పెషల్ ఆడిట్కి వెళ్ళాం, ఇన్వెంటరీ వాల్యుయేషన్ కూడా వెళ్ళాం. తర్వాత ఆడిట్ ఫీజు ఎవరు పే చేయాలి? ఆడిట్ ఫీజు ఎవరు పే చేయాలి అంటే రెమ్యూనరేషన్ టు దట్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, రెమ్యూనరేషన్ టు ద చార్టెడ్ అకౌంటెంట్ హూ ఆర్ డన్ ద వాట్ మా స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా ఇన్వెంటరీ వాల్యుయేషన్. దట్ రెమ్యూనరేషన్ షుడ్ బి పేయబుల్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఆడిట్ మనం చేయించుకుంటున్నాం కానీ రెమ్యూనరేషన్ ఎవరు పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి. బికాస్ ఎస్ సార్, ఎందుకు సార్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది అనే దాని గురించి నేను చెప్తాను. వాళ్ళ రెవెన్యూయే కదా. ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మీద డౌట్ ఉందమ్మా అంటే ఏంటి, ఏదో ఫ్రాడ్ చేశాడు ఎవరు? ఎస్ఎస్సి. సో దానివల్ల ఎవరికి రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది స్పెషల్ ఆడిట్ వల్ల? సెంట్రల్ గవర్నమెంట్కే కదా. ఇన్కమ్ ట్యాక్స్ విల్ బి కలెక్టెడ్ బై హూమ్? సెంట్రల్ గవర్నమెంట్. దట్స్ వై దట్ రెమ్యూనరేషన్ విల్ బి పెయిడ్ బై ది ఎస్ సార్ ఎవరమ్మా? రెమ్యూనరేషన్ టు సిఏ అండ్ సిఎంఏ పెయిడ్ బై ఎవర్రా? సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు అసలు పాయింట్ తీసుకో సార్, ఏ కేసెస్లో స్పెషల్ ఆడిట్కి వెళ్తారో చెప్తారు. స్పెషల్ ఆడిట్కి వెళ్ళాలి అంటే మీకు నేను జనరల్గా బై వర్డ్స్ చెప్పాను. ఏంటమ్మా? అకౌంట్స్ కాంప్లెక్సిటీగా ఉన్నా, ఎస్ సార్, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ జరిగినా కానీ వీటిని ఏవో వెరిఫై చేయలేడు కాబట్టి స్పెషల్ ఆడిట్కి. కానీ స్టాక్ ఎక్కువ ఉందమ్మా, మనోడు వెరిఫై చేయగలరా? నో, హీ విల్ గో విత్ ద వాట్ మా ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మెయిన్ రా. వాట్ ఈస్ దట్ మా పాయింట్? ఎస్ సార్, ఎస్ సార్, సర్కమస్టెన్సెస్
leads to special as well as special audit as well as what ma? And inventory valuation. ఇన్వెంటరీ వాల్యూషన్. ఓకేనా? ఈ కేసెస్లో మనం ఏం చేస్తామమ్మా? స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా? ఇన్వెంటరీ వాల్యూషన్కి వెళ్తాం అన్నాడు. సార్ వాటిని నేను 2 కేసెస్గా క్లాసిఫై చేస్తానమ్మా. ఓకేనా? 2 కేసెస్గా క్లాసిఫై చేస్తాను. ఫస్ట్ కేసులో కొన్ని చెప్తానమ్మా. ఎన్ని చెప్తాను? నియర్లీ ఒక 5 చెప్తాను. సింపుల్గా రాస్తాను చూడండమ్మా. వేర్ ది కాంప్లెక్సిటీ ఇన్ అకౌంట్స్. అకౌంట్స్లో ఏముందమ్మా? కాంప్లెక్సిటీ ఉంది. అంటే ఏంటి సార్? సో లార్జ్ వాల్యూమ్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ వాట్ మా? సో పర్చేజెస్ ఉన్నాయి, పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయి, సేల్స్ ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి. ఐఎమ్ అనేబుల్ టు వెరిఫై దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అమ్మా. ఆహా. సో ప్లీజ్ కన్ఫర్మ్ ఒకసారి లైవ్ వస్తుందా లేదా అనేది. ఎలానో ఇది ఒక్కదానికి రిప్లై అయిందమ్మా, ఇంకేం అడగను. లైవ్ వస్తుందా లేదా ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఎస్ మా, సూపర్. వేర్ ది కాంప్లెక్సిటీ ఇన్ అకౌంట్స్ ఆర్ ఇన్వాల్వ్. ఎస్ మా. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసరికి వాల్యూమ్నెస్ ఆఫ్ అకౌంట్స్. వాల్యూమ్ ఆఫ్ వాట్ మా? అకౌంట్స్. సో మరి అకౌంట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయమ్మా. అంటే ఏంటి? నథింగ్ బట్ సో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ లెడ్జర్ అకౌంట్స్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్ మనం చెక్ చేస్తే వాల్యూమ్నెస్గా అనిపించాయి. వాటిని మనం వెరిఫై చేయలేము అనిపించినప్పుడు. కానీ తర్వాత సార్ తక్కువ ఉన్నాయో ఎక్కువ ఉన్నాయో తర్వాత సంగతి. ఐ హ్యావ్ ఎన్ డౌట్ ఓవర్ ది వాట్ మా కరెక్ట్నెస్ ఆఫ్ అకౌంట్స్. ఐ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ ది వాట్ మా కరెక్ట్నెస్ ఆఫ్ అకౌంట్. వెదర్ ఇట్ ఈస్ అన్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ అని నాకు డౌట్ ఉంది. ఎస్ మా. డౌట్ అబౌట్ correctness of what ma? I have a doubt about the what ma? Correctness of account. Multiplicity of transactions. అంటే ఏంటమ్మా? డూప్లికేట్ ట్రాన్సాక్షన్స్ ఫౌండ్ అయ్యాయి. ఎస్ మా. వాట్ ఈస్ దట్ మా? మల్టిప్లిసిటీ ఆఫ్ what ma? Transactions. So in my books of accounts, as a multiplicity of transactions in what ma? Accounts. సో ఎన్ని చెప్తా అన్నాను? 5 చెప్తా అన్నాను కదమ్మా ఫస్ట్ పాయింట్లో. లాస్ట్ వన్ మా సార్ నథింగ్ బట్ స్పెషలైజ్ ఇన్ నేచర్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ. సరే, ఇప్పుడు స్పెషలైజ్ ఇన్ నేచర్ అంటే చెప్తాను సార్. జనరల్గా ట్రేడ్ చేస్తారు ఏంటమ్మా? బిజినెస్ టు బిజినెస్ అనుకుందాం, బయట ఫేస్ టు ఫేస్గా చేస్తున్నారు. అంటే మనం వెళ్ళి పే చేసి పర్చేస్ చేస్తాం. అది పెద్ద స్పెషల్ కాదు. అది ఈ కామర్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ రెండూ చేస్తుంటే దట్ ఈస్ అ స్పెషల్ నేచర్ కదా. అలాంటి బిజినెసెస్లో కూడా నాకు ఏదైనా డౌట్ వస్తే ఐ కెన్ గో విత్ వాట్ మా స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా ఇన్వెంటరీ వాల్యూషన్. దట్ ఈస్ వాట్ మా స్పెషల్ నేచర్ ఆఫ్ what is that ma? Specialized in nature of business activity. Specialized in nature of what ma? Business activity. సార్ ఈ ఏ కేసెస్లో అయినా కానీ నీకు డౌట్ అనిపిస్తే ఈ అన్నీ జరగాల ఎనీ వన్ రా, ఎనీ వన్ ఏ ఒక్కటి జరిగినా కానీ ఐ విల్ గో విత్ వాట్ మా స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా ఇన్వెంటరీ వాల్యూషన్. ఓకే, లాస్ట్ వన్ రా. ఇవేమీ లేకపోయినా నాకు సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంది అనిపించింది. ఇవేమీ లేవమ్మా, కానీ నాకు సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుంది అనిపించింది. ద ఇంట్రెస్ట్ ఆఫ్ వాట్ మా రెవెన్యూ. సో అందుకే మరి సెంట్రల్ గవర్నమెంట్ మనీ తగ్గుతుంది అనిపించింది, ట్యాక్స్ అవాయిడ్ చేశాడు అనిపించింది ఎస్ఎస్సి. దట్స్ వై యూఆర్ గోయింగ్ విత్ వాట్ మా స్పెషల్ ఆడిట్. మరి ఆడిట్ ఫీజు కూడా ఎవరు పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ పే చేయాలి. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వాట్ మా రెవెన్యూ. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ వాట్ మా రెవెన్యూ. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వాట్ మా రెవెన్యూ. ఈ కేసెస్లో మ్యాండేటరీగా మనం స్పెషల్ ఆడిట్కి వెళ్ళాలి. సో ఈ కేసెస్ ఏది డౌట్ వచ్చినా కానీ ఏం చేస్తాడమ్మా? డైరెక్ట్గా ఏవో పర్మిషన్ తీసుకొని స్పెషల్ ఆడిట్ డైరెక్షన్ ఇస్తారు. డైరెక్షన్ ఇచ్చే ముందు రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెడ్. సో
సో ఆల్రెడీ ట్యాక్స్ ఆడిట్ జరిగింది, ఆల్రెడీ ఎనీ అదర్ ఆడిట్ జరిగింది, ఈవెన్ దో స్పెషల్ ఆడిట్ ఈస్ వాట్ మా మ్యాండేటరీ. సో ఆడిట్ ఎవరు చేయాలి సార్? సిఏ. ఎస్ సార్, అదే స్పెషల్ ఆడిట్ అయితే సిఏ. ఇన్వెంటరీ వాల్యుయేషన్ సిఎంఏ. ఇవి నామినేట్ చేసేది ఎవరమ్మా? ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు. రెమ్యునరేషన్ ఎవరు పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్. వాట్ ఆర్ ద సర్కమ్స్టాన్సెస్ లీడ్స్ టు వాట్ మా ఇన్వెంటరీ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ ఆడిట్ ఆల్సో డిస్కస్. నెక్స్ట్. ఎస్ మా, నెక్స్ట్ సార్, స్పెషల్ ఆడిట్ జరిగింది కదా, జరిగిన తర్వాత స్పెషల్ ఆడిట్ ఎవరైతే కండక్ట్ చేశారో సిఏ, ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఎవరైతే చేశారో ఎవరమ్మా? ఎవరమ్మా? సిఎంఏ. సో వాళ్ళు ఏం చేయాలమ్మా? రిపోర్ట్ ఇవ్వాలా లేదా? ఎస్, రిపోర్ట్ ఇవ్వాలి కదమ్మా. ఆ రిపోర్ట్ ఎవరు యూజ్ చేస్తారు? ఏవో యూజ్ చేసి అసెస్మెంట్ కంప్లీట్ చేస్తారు, అంతేనా కాదా? ఎస్ సార్. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకి స్పెషల్ ఆడిట్ డైరెక్షన్ ఇచ్చాము అండ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ డైరెక్షన్ ఇచ్చాము. మన వాళ్ళు వెళ్ళి ఇన్వెంటరీ వాల్యుయేషన్ స్పెషల్ ఆడిట్ చేయించుకొని వచ్చి ఆ రిపోర్ట్ ఎవరికి సబ్మిట్ చేయాలి సార్? తీసుకొని ఏఓకి సబ్మిట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళే కదా డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళకే సబ్మిట్ చేస్తారు. దాన్ని యూజ్ చేసి ఏవో ఏం చేస్తాడమ్మా? ఈ అసెస్మెంట్ కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు అదేనమ్మా స్పెషల్ ఆడిట్. స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా? ఇన్వెంటరీ వాల్యుయేషన్, ఇన్వెంటరీ వాల్యుయేషన్ రిపోర్ట్. ఓకేనా? ఫాలో అవుతున్నారా? ఎన్ని డేస్లో ఇవ్వాలి? విత్ ఇన్ ద టైమ్ అలౌడ్ బై ది ఏఓ. ఏఓ స్పెషల్ ఆడిట్ డైరెక్షన్ ఇచ్చేటప్పుడే టైం లిమిట్ చెప్తాడు, ఆ టైం లోపు చేయాలి. అది ఎంత అనేది అతని ఇష్టం. ఎస్ మా, ఎంత టైం లోపు సబ్మిట్ చేయాలి సార్? నథింగ్ బట్ ఎస్ సార్, విత్ ఇన్ ద టైమ్ అలౌడ్ బై ది వాట్ మా? హ్యాస్ టు సబ్మిట్ విత్ ఇన్ టైమ్, విత్ ఇన్ ది టైమ్ అలౌడ్ బై హుమ్మా? ఏవో. సార్ మరి ఈ టైంని ఎక్స్టెండ్ చేస్తారా? చేయొచ్చమ్మా. ఫస్ట్ ఎలో చేసిన టైము, తర్వాత ఎక్స్టెండ్ చేసిన టైం షల్ నాట్ ఎక్సీడ్ 180 days. ఎంతకన్నా ఎక్సీడ్ అవ్వకూడదు, 180 days. ఎస్ మా, వాట్ ఈస్ దట్ పాయింట్ మా? ఎస్ మా, టైమ్ లిమిట్ కెన్ ఎక్స్టెండెడ్, టైమ్ లిమిట్ కెన్ బి ఎక్స్టెండెడ్. ఒరిజినల్ ప్లస్ ఎక్స్టెన్షన్, original plus what ma? Extension shall not exceed how much amount, how much time ma? Shall not exceed what ra? 180 days. ఇప్పుడు shall not exceed what ma? 180 days. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఆ 180 days ఏ రోజు నుండి కౌంట్ చేయాలి సార్? 180 days షుడ్ బి కౌంటెడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ స్పెషల్ ఆడిట్. ఏ రోజైతే స్పెషల్ ఆడిట్ చేయమని డైరెక్షన్ ఇచ్చారో, ఆర్ ఏ రోజైతే ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయమని డైరెక్షన్ ఇచ్చారో, ఆ రోజు నుండి 180 days లోపు యూ హ్యావ్ టు సబ్మిట్. ఎస్ మా, అర్థం అది కూడా. పీరియడ్ ఆఫ్ 180 days shall be counted from date of direction of what ma? Date of direction of what ma? Special audit or inventory valuation. ఇన్వెంటరీ వాల్యుయేషన్ ఆర్డర్ కానీ ఆర్ స్పెషల్ ఆడిట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నుండి ఎన్ని డేస్ అమ్మా? 180 days. చెప్పరా ఏంట్రా? నువ్వు ట్యాక్స్ ఎక్కువ పే చేసావా? ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. ఏ అసెస్మెంట్ అయినా కానీ కంప్లీట్ అయిన తర్వాత ఇఫ్ యూ ఆర్ పేడ్ దట్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ దట్ విల్ బి గెట్ ఇట్ యాజ్ అన్ వాట్ మా? రిఫండ్. నువ్వు ఎక్సెస్ ఎక్కడ పే చేసినా కానీ నీకు రిఫండ్ ఇస్తారు.
ఓకేనా? నెక్స్ట్ అమ్మ, ఇంకా అవ్వలేదు సార్. మరి రిపోర్ట్ ఏ ఫామ్లో ఇవ్వాలి? సో రిపోర్ట్ అన్నాడు కదమ్మా, రిపోర్ట్ ఇవ్వాలి. సో మీకు ట్యాక్స్ ఆడిట్ అయితే ఫామ్ 3CA, 3CD ఇలాంటివి చదివారు. సో మరి స్పెషల్ ఆడిట్ కానీ ఇన్వెంటరీ వాల్యుయేషన్ కానీ చేసిన తర్వాత ఏ ఫామ్లో మనవాడు రిపోర్ట్ ఇవ్వాలి? SCA ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఇద్దరు కదమ్మా. DCA ఆర్ హూమా కాస్ట్ అకౌంటెంట్. They are using the terminology as an cost accountant only. That's why I'm writing the cost accountant right ఇక్కడ. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అనే టెర్మినాలజీ వాళ్ళ యాక్ట్లో. సో దట్స్ వై కాస్ట్ అకౌంటెంట్ షల్ సబ్మిట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఎన్ని డేస్ అమ్మా? మ్యాక్సిమం 180 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ డైరెక్షన్. బట్ షల్ సబ్మిట్ రిపోర్ట్ ఇన్ ఫామ్ 6B. చూడండి, 6B టు SSC. మనం రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలమ్మా? SSCకి ఇవ్వాలమ్మా. CA కానీ CMA కానీ ఎవరికి స్పెషల్ ఆడిట్ చేస్తున్నారో వాళ్ళకి నువ్వు ఇవ్వాలి. SSC ఎవరికి ఇవ్వాలి తీసుకెళ్ళి? ఓకే, అర్థమవుతుందా? సరే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. MCQ అడుగుతున్నారు ఫామ్ నెంబర్. మర్చిపోతుంది అన్ని చదువుతున్నప్పుడు. ఎస్ సార్, వాట్ ఈస్ దట్ ఫామ్ నెంబర్ ఆఫ్ ది స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అమ్మా? నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇన్ ది స్పెషల్ ఆడిట్ రా. ఏ ఒక్క పాయింట్ కూడా CMA మెటీరియల్లో మనకున్న దాన్ని నేను స్కిప్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నా, కావాలంటే ఇంటికి వెళ్ళి కూర్చొని వెరిఫై చేయండి. హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళొద్దమ్మా, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంట్లో మీరు ఇంటికి వెళ్ళి మరీ వెరిఫై చేయొద్దు. చూడండి, లాస్ట్ పాయింట్ అమ్మా. సార్, ఇఫ్ ఎన్ SSC ఫెయిల్స్ టు గెట్ ది స్పెషల్ ఆడిట్. నేను డైరెక్షన్ ఇచ్చాను, కానీ SSC ఏం చేస్తాడు? ఏముందలే అన్నట్లుగా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏవో అసెస్మెంట్ చేయగలరా? చేయలేడు కదా. మరి ఏ అసెస్మెంట్ చేయొచ్చు? బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. If AO given the special audit direction, if an SSC fails to follow that special audit related directions, it leads to what ma? Best judgment assessment. It leads to what ma? Best judgment assessment. If an SSC fails to get what ma? Fails to get special audit as well as what ma? Inventory valuation. Special audit as well as what ma? Inventory valuation. Yes sir, it leads to what ma? AO can make చెప్పాలి best judgment assessment under section what ra? 144. సార్, ఇప్పటికి మీకు 2 కేసెస్ తెలుసమ్మా. ఎప్పుడు మనం బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్కి వెళ్తాము? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమని నోటీస్ ఇస్తే మీరు ఫైల్ చేయకపోతే బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. స్పెషల్ ఆడిట్ డైరెక్షన్ ఇచ్చేసి అది కూడా మీరు ఫాలో అవ్వకపోతే అది కూడా బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. సార్, ఆన్లైన్లో వాళ్ళు ఉంటే ఒకసారి గుడ్ మార్నింగ్ అన్నా చెప్పండి సార్. ఒకసారి ఉన్నారో లేదో తెలుసుకుందాం. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఫాలో అవుతున్నారా సార్? స్పెషల్ ఆడిట్ ఆర్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అమెండ్మెంట్ అమ్మా. అంతకుముందు మనకి స్పెషల్ ఆడిటే ఉండేది, ఇప్పుడు వీఆర్ యాడెడ్ ద వాట్ మా? ఇన్వెంటరీ వాల్యుయేషన్. స్పెషల్ ఆడిట్ ఎవరు చేస్తారమ్మా? ఇన్వెంటరీ వాల్యుయేషన్ కాపీడరా అమ్మ. ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వకుండా ఎస్ సార్ మనం స్పెషల్ ఆడిట్ డైరెక్షన్ ఇవ్వచ్చా? రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ప్రొవైడ్ చేసి మాత్రమే యూ హ్యావ్ టు ఇష్యూ ద వాట్ మా? స్పెషల్ ఆడిట్ డైరెక్షన్. నెక్స్ట్ అమ్మా, కంటెంట్స్లో ఒకసారి చెక్ చేద్దామమ్మా. What are the sections are over ma? 140A, 141 subsection 1, 142 subsection 1, 142 subsection 2, 142 subsection 2A to 2D. 2A to 2Dలో ఈ ప్రొవిజన్స్ అన్ని చెప్తున్నారు. ఎవ్రీ సెక్షన్ నేను హైలైట్ చేయకుండా టోటల్గా హైలైట్ చేశానమ్మా. 2A నుండి 2D వరకు టోటల్గా స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా? ఇన్వెంటరీ. థర్డ్,
and as well as what ma fourth. Section 142 subsection 3. ఇప్పుడు 3కి వచ్చాం. Opportunity of being heard. What is that ma? Opportunity of being heard with respect to 142 subsection 2 as well as 142 subsection 2a. మా ఇది ఒక సెక్షన్, స్మాల్ సెక్షన్. ఏం చెప్తున్నారు సార్ అంటే, పైన చెప్పిన ఒక 2 సెక్షన్స్ ఉన్నాయమ్మా. 142 అంటే చెప్పండి అమ్మా, ఎవరి దగ్గర నుండమ్మా మనం ఎవిడెన్సెస్ తీసుకునేది? థర్డ్ పార్టీస్ దగ్గర నుండి. ఎంక్వైరీ వచ్చాయి, ఇచ్చేసారు, వాళ్ళు తీసుకుంటారు. ఒకసారి నాకు ఒకటే వర్క్ బుక్ అది ఇచ్చాను, అసెస్మెంట్ కూడా ఇంక్లూడ్ అయ్యాను చూడండి. 2 వస్తాయి ఒక్కొక్కరికి. అది వర్క్ బుక్, ఇంకోటి కూడా ఉంటుంది. ఇప్పటికి నేను ప్రింట్ ఎలా అవుతుందో చూస్తాను, ఇది తీసుకోండి. కలర్ రాదు, కట్ అయ్యలేదు ఆ పేజ్, మీకు రాలేదు. సరే చూద్దాం. లాస్ట్ పేజ్ నెంబర్ ఎంత ఉందో చూడండి, కాన్సెప్ట్ బుక్లో పేజ్ నెంబర్ 37 ఉందా? నాకు 36 ఉంది, అందరికి 37 ఉందా? ఎక్స్ట్రా కాపీ 2 సార్లు చదువుతా. నెక్స్ట్, పైన చెప్పిన 2 సెక్షన్స్ స్టార్ట్ చేసే ముందు ఎస్ఎస్సికి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వండి అనేదే చెప్పింది కాదు. ఒకసారి చూద్దాం, చూడమ్మా. గివ్ ద హెడింగ్ మా, 4th కాన్సెప్ట్. సో దీనిలో చిన్న లాజిక్ ఉందమ్మా, అందుకే దీన్ని మళ్ళీ రాయాలనుకుంటున్నాను నేను. వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ నెంబర్ 4? వాట్ ఈస్ దట్ మా? సెక్షన్ సెక్షన్ 142 subsection what ma 3. What is that ma? Opportunity of being heard. What is that ma? Opportunity of being heard. Opportunity of being heard with respect to 2 sections entama, 142 subsection 2 and 142 subsection 2a. మీకు ఆల్రెడీ 2aలో చెప్పాను, ఏమని చెప్పానమ్మా? స్పెషల్ ఆడిట్ డైరెక్షన్ ఇచ్చే ముందు ఏం చేయాలమ్మా? ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి కదా. ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలా లేదా? ఎస్ సార్. సో ఇప్పుడు దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బీ గివెన్ టు దట్ ఎస్ఎస్సి. ఏం చేయాలమ్మా? ఓబిహెచ్ మస్ట్ బీ గివెన్ టు ఎస్ఎస్సి. ఎప్పుడు ఇవ్వాలి? సో దీన్ని చాలా రివర్స్లో అండర్స్టాండ్ చేసుకుంటున్నారు సార్ స్టూడెంట్స్, జాగ్రత్త చూడండి. ఓబిహెచ్ ఇవ్వాలన్నాడు, ఎస్ ఇద్దాం, తప్పేముంది. ఫస్ట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ అండర్ సెక్షన్ 142 సబ్సెక్షన్ 2 అంటే ఏంటమ్మా? చూడమ్మా, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ gathered under section 142 subsection 2 అంటే ఏంటమ్మా? థర్డ్ పార్టీస్ దగ్గర నుండి కూడా మనం ఇన్ఫర్మేషన్ తెచ్చేసుకున్నాం కదా, అవునా కదా? ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నామా లేదా 142లో? ఎస్. ఆర్ స్పెషల్ ఆడిట్లో, ఆర్ ఎనీ ఆడిట్, ఇన్వెంటరీ అవ్వచ్చు లేకపోతే నార్మల్ అవ్వచ్చు, 142 2aలో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరికి వచ్చిందమ్మా? ఏవో దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలా చేశాడు? ఎంక్వైరీ చేశాడు, లేకపోతే స్పెషల్ ఆడిట్ చేసి ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాడు. ఎస్. అండ్ చాలా ఇంపార్టెంట్ రా, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అసెస్మెంట్ కోసం వాడుతున్నా అని చెప్పి నువ్వు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఎస్ఎస్సికి ఇవ్వాలి. రివర్స్లో చదువుతున్నావు. ఇది ఇందాకేం అడిగాను నేను, మనకి ముందే తెలుసమ్మా. ఎస్ సార్, 142 2a ఆర్డర్ ఇచ్చేటప్పుడే ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇస్తారు.
సో ఇక్కడ 142 అంటమ్మా 142 అప్పుడు ఎవరి దగ్గర నుండి అయినా ఎనీ సోర్స్ దగ్గర నుండి నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాను. ఆ ఇన్ఫర్మేషన్ నేను అసెస్మెంట్ కోసం వాడుతుంటే ఫస్ట్ ఎవరికి చెప్పాలి? ఎస్ఎస్సికి చెప్పాలి. ఎస్ మా. అండ్ దట్ ఇన్ఫర్మేషన్ ప్రపోజ్డ్ టు యూటిలైజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వాట్ మా అసెస్మెంట్. అసెస్మెంట్ చేయడానికే కదమ్మా ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్ అన్నాను. సో అసెస్మెంట్ కోసం కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎంక్వైరీ చేసి తెచ్చుకున్నాం. సో దాన్ని మీరు అసెస్మెంట్ కోసం వాడేటప్పుడు అట్లీస్ట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద వాట్ మా రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హార్డ్ యూటిలైజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్ మా అసెస్మెంట్. అర్థమైందా? నెక్స్ట్ రా. సో హౌ మెనీ సెక్షన్స్ ఆర్ ఓవర్ మా? 4 కంటెంట్స్ అయిపోయాయి మనకి. నెక్స్ట్ వన్ మా ఇప్పటి వరకు అయిపోయింది అంతా 140 అయిపోయింది. తర్వాత 142(1), 142(2), 142(2)(a)(2), 2d, 142(3) చూసాం. సో ఇంకా 142లోనే ఉందాం. ఫిఫ్త్ వన్ సెక్షన్ 142, సెక్షన్ 142(a), సెక్షన్ 142(a) reference to valuation officer. Reference to whom? Valuation officer. Reference to whom? Valuation officer. So shall we give the main heading ma? Fifth concept section 142(a) reference to valuation officers. Reference to whom? Valuation officer. Sir. సో నాకు 10:55 వరకు బ్రేక్ కావాలి సార్. మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే ఇప్పటి వరకు అయిపోయింది ఒకసారి చదవండి.
సో నెక్స్ట్ ఏం చదువుదాం అనుకున్నామా, రిఫరెన్స్ టు వాట్ మా వాల్యుయేషన్ ఆఫీసర్. రిఫరెన్స్ టు ది వాల్యుయేషన్ ఆఫీసర్. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటంటే 1 by 1 చూద్దాం సార్ డీటెయిల్గా. రామ్మా, అది ఇలా అడుగు. జాగ్రత్త చూడమ్మా. సార్ ఇప్పుడు నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాను. నేను అంటే ఎవరమ్మా, ఎస్ఎస్సి ఇక్కడ. సో ఎస్ఎస్సి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినప్పుడు అది ఎవరికి రీచ్ అవుతుందమ్మా, ఏవో. ఇన్ దట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎస్, దాన్ని మనం ఏం చేయాలమ్మా, ఏవో ఏం చేస్తాడు, అసెస్మెంట్. సార్ ఈ అసెస్మెంట్ చేయాలంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఫర్నిషన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ని మనం చూడాలి కదా. ఎస్, ఇప్పుడు పాయింట్ ఏంటమ్మా అంటే, ఎస్ మా, ఈ అసెసింగ్ ఆఫీసర్ ఏంటి అంటే ఒక డౌట్ ఉంది. వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ డిక్లేర్డ్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఏదో ఒక అసెట్ డిక్లేర్ చేశారు సార్, ఏదో ఒక వాల్యూ డిక్లేర్ చేశారు ఈ అసెట్. సో క్యాపిటల్ గెయిన్ ఉందమ్మా. సో సేల్ కన్సిడరేషన్ కొంత అమౌంట్ పెట్టేశాడు, ఏదో ఫేక్ అమౌంట్ పెట్టాడు. సో బట్ యాక్చువల్గా రిసీవ్ చేసుకుంది ఎక్కువ. ఆర్ డైమండ్స్ కానీ ఇలాంటివి ఏదైనా రిలేటెడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో డిక్లేర్ చేశాడు. వీటి వాల్యూషన్ చేసే ఎస్ సార్ ఛాన్స్ ఎవరికి ఇచ్చామమ్మా, ఏఓకి ఇచ్చాం. బట్ ఏఓ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ స్కీమ్ ఆఫ్ వాల్యూషనా, నో. సో దట్స్ వై ఏఓ కెన్ రిఫర్ దీస్ ఆర్ ఆల్ ద కేసెస్ టు మా వాల్యూషన్ ఆఫీసర్. సో అదే ఇక్కడ నేను రాస్తున్నాను చూడమ్మా. ఫర్ ద పర్పస్ ఆఫ్ మేకింగ్ అసెస్మెంట్, అసెస్మెంట్ చేయడానికి ఎస్ సార్ అసెసింగ్ ఆఫీసర్కి ఏం కావాలమ్మా, నార్మల్లీ ఎస్టిమేట్. హీ హ్యాస్ టు ఎస్టిమేట్, ఎగ్జాక్ట్లీ చెప్పలేదులేండి, ఎస్టిమేట్ ది వాల్యూ ఆఫ్, estimate the value of any asset, value of what ma, any asset, or value of what ma, any asset, or yes ma, next ఏంటమ్మా, property, value of any asset or property, or what ma, investment. సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కానీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి సార్, నథింగ్ బట్ అసెట్సే కదా, ఎనీథింగ్. సో వీటి వాల్యూని ఎస్టిమేట్ చేయాల్సిందే. ఎందుకు, అసెస్మెంట్ కంప్లీట్ చేయాలంటే వీటిని ఎస్టిమేట్ చేయాలి కదా. మరి ఎవరికి రిఫరెన్స్ ఇస్తాడమ్మా ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్, ఏవో విల్ గివ్ ది రిఫరెన్స్ టు హూమ్, వివో వాల్యూషన్ ఆఫీసర్కి రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకు, హీఈస్ నాట్ అన్ ఎక్స్పర్ట్, హీ హ్యాస్ టు వాల్యూ దట్ అసెట్స్ వాల్యూస్ మా. బట్ అతనికి తెలియదు కాబట్టి ఎవరికి రిఫరెన్స్ ఇస్తారమ్మా. ఇప్పుడు సెకండ్, the assessing officer given the reference to the assessing officer giving the what ma, reference to the ఎవరికి, వివో. ఎవరమ్మా, వాల్యూషన్ ఆఫీసర్కి రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎవరమ్మా అసెట్ వాల్యూస్ని ఎస్టిమేట్ చేయాల్సింది, రిక్వైర్మెంట్ ఎవరికి ఉంది, వాల్యూషన్ ఆఫీసర్. ఏం చేయాలమ్మా, ఎస్ సార్ ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి వాల్యూషన్ ఆఫీసర్ ఏం చేయాలి సార్, రిక్వైర్డ్ టు ఎస్టిమేట్, హ్యాస్ టు రిక్వైర్డ్ టు ఎస్టిమేట్ వాల్యూ ఆఫ్ 3 థింగ్స్ మా, చెప్పండి, వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్, ప్రాపర్టీ, value of any asset or what ma, property or what ma, investment. వీటన్నిటిని వాల్యూస్ని ఎవరు చేయాలమ్మా, ఇప్పుడు సార్ ఇప్పుడు ఎవరి అసెట్ని ఎవరు వాల్యూ చేస్తున్నారు. సపోజ్ ఎస్ఎస్సి ఇక్కడ మిస్టర్ ఎక్స్ అనుకుందామమ్మా. ఎస్ఎస్సి ఎవరమ్మా, మిస్టర్ ఎక్స్. మనవాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తే ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఎస్ సార్ ఏం చేస్తున్నారమ్మా, మీరు పెట్టిన వాల్యూస్ కరెక్ట్ కాదు అని చెప్పి ఎస్ సార్ కంప్యూట్ చేయడానికి ఎవరికి రిఫరెన్స్ ఇచ్చారమ్మా, ఏవో వాల్యూషన్ ఆఫీసర్కి రిఫరెన్స్ ఇచ్చారు. సార్ అట్లీస్ట్ నా అసెట్ని వాళ్ళు వాల్యూ చేస్తున్నప్పుడు నాకు ఒక్కసారైనా చెప్పాలి కదా, అవునా కదా. ఎస్ సార్ ఎప్పుడైతే చూడమ్మా, వివో ఈజ్ రిక్వైర్డ్ టు ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఆర్ ప్రాపర్టీ or investment, consider the evidences provided by the whom, SSC. సార్ నువ్వు
నాకు చెప్పకుండా చేయకూడదు, నన్ను అడగాలి, నేను కొన్ని డీటెయిల్స్ ఇస్తాను. సార్ నేనేం చేశానమ్మా, రీసెంట్గా ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకున్నాను, నా బిల్డింగ్ ప్రాపర్టీ సార్ నా బిల్డింగ్ వాల్యూషన్, అది నేను ప్రొవైడ్ చేస్తాను. దాన్ని కన్సిడర్ చేసిన తర్వాత నువ్వు నీ ఇష్టం వచ్చిన క్యాలిక్యులేషన్స్ చేసుకో. అంటే ఈ వాల్యూషన్ చేసేటప్పుడు ఎవరిచ్చిన ఎవిడెన్సెస్ని ఏ వివో యాక్సెప్ట్ చేయాలమ్మా, ఎస్ఎస్సి ఇచ్చిన ఎవిడెన్సెస్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎస్మా, ఎస్ఎస్సి ఇచ్చిన ఎవిడెన్సెస్ని ఏం చేయాలమ్మా, యాక్సెప్ట్ చేయాలి. ఎస్ సార్, ఎవరు కన్సిడర్ చేయాలమ్మా, వివో. ఎస్ సార్, ఎస్ఎస్సి ప్రొవైడ్ చేసిన ఎవిడెన్సెస్ provided by yes sir, evidences provided by SSC to whom, valuation officer. సరే ఎస్ఎస్సిఏ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఎవరు ఇవ్వచ్చమ్మా, అదర్ పార్టీస్ దగ్గర నుండి కూడా తెచ్చుకోవచ్చు, అదర్ సోర్సెస్ నుండి కూడా తెచ్చుకోవచ్చు ఎవిడెన్స్. ఎస్మా, ఎవిడెన్సెస్ గ్యాదర్డ్ బై ఫార్మ్ అదర్ సోర్సెస్, ఎవిడెన్సెస్ గ్యాదర్డ్ బై ఫార్మ్ అదర్ సోర్సెస్. వీటన్నిటినీ తీసుకున్న తర్వాత ఎస్మా, ఎస్మా ఇవన్నీ ఏంటమ్మా, ఎవరికి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలి. ఎస్ఎస్సికి ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చిన తర్వాత మాత్రమే వాల్యూషన్ ఆఫీసర్ షుడ్ వాల్యూ ది వాట్మా అసెట్స్. సో ఆఫ్టర్ ప్రొవైడింగ్ ద వాట్మా, ఆఫ్టర్ ప్రొవైడింగ్ ఎస్మా రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు హుమ్, ఎస్ఎస్సి. ఎస్ఎస్సికి ఒకసారన్నా చెప్పండి, రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ యూ కెన్ స్టార్ట్ ది వాట్మా valuation things. ఎస్ సార్, అంటే మీకు అర్థం అవ్వాలి కదా, మామూలుగా వాల్యుయేషన్ అంటే ఎలా చేస్తాడంటే మ్యాజిక్స్ ఏం చేయడం, మన దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, అదర్ సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఇవి చేసే ముందు ఒకసారన్నా మనకు చెప్పాలి, అందుకే మనకు చెప్పకుండా మనం ఎవిడెన్సెస్ ఎలా ఇస్తాం. ఎస్ సార్, 2 థింగ్స్ అయిపోయినాయి కదమ్మా. తర్వాత ఎస్ సార్, సార్ ఒకవేళ మనం కోఆపరేట్ చేస్తే ఇలా జరిగిద్ది, వాడు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చి సార్ ఎవిడెన్సెస్ ఇవ్వండి అంటే ఎవిడెన్సెస్ ఇచ్చాను, థర్డ్ పార్టీ దగ్గర నుండి ఎవిడెన్సెస్ తీసుకొని వాల్యుయేషన్ చేశాడు. ఇవ్వను కోఆపరేట్ చేస్తే, మరి కోఆపరేట్ చేయకపోతే వాల్యుయేషన్ ఎలా చేస్తారు, బెస్ట్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్, తనకు నచ్చినట్టుగా తను వాల్యూ చేస్తాడు. ఎస్ సార్, వాట్ ఈస్ దట్ మా, ఇక్కడే నేను సబ్ పాయింట్గా రాస్తున్నానమ్మా, సెకండ్ పాయింట్లోనే. ఇఫ్ ఎస్ఎస్సి కోఆపరేట్సా నాట్ కోఆపరేటా, ఎస్ మా, డస్ నాట్ కోఆపరేట్ విత్ ది does not cooperate with the directions of vivo, directions of what ma vivo, then he values that, he values assets, yes ma, he values assets at his best of, he values assets to the best of his, చెప్పాలమ్మా, టు ద బెస్ట్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్. తనకి ఇక నచ్చినట్లుగా తనే వాల్యూ చేసుకుంటాడు. నీకు ఛాన్స్ ఇచ్చారు బాబు, నువ్వు రిప్లైస్ ఇవ్వు, నీ దాన్నే కన్సిడర్ చేస్తాను అన్నారు, అదర్ సోర్సెస్ నుండి తెచ్చుకుంటా ఉన్నావు, ఏ ఎవిడెన్సెస్లో ఏంలో వాల్యూషన్లో ఏంలో అని పక్కన పెడితే వాడికి నచ్చినట్లుగా వాళ్ళు వాల్యూ చేస్తారు. ఎస్మా, తర్వాత అమ్మా థర్డ్ పాయింట్గా రాస్తున్నాను. సరే ఇప్పుడు వాల్యూషన్ ఆఫీస్ అంత అయిపోయాక అడగండి, రాపుకోండి, అవే పాయింట్లు నెక్స్ట్, ఓకేనా, అవే పాయింట్స్ నెక్స్ట్ వస్తాయి, నేను డీటెయిల్గానే చెప్తాను. నా మీద నాకు నమ్మకం ఉందిరా, లాస్ట్కి వచ్చేసరికి అన్నీ క్లియర్ అవుతాయని, కొంచెం వెయిట్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరు రిటర్న్ ఫైల్ చేశారమ్మా, ఎస్ఎస్సి. అది అసెసింగ్ ఆఫీసర్ అసెస్మెంట్ చేయడానికి అసెట్ వాల్యూ కావాలి, కాబట్టి ఈ డోంట్ నో హౌ టు వాల్యూ దట్ అసెట్, దట్స్ వై ఈస్ గివింగ్ ద రిఫరెన్స్ టు హుమ్, వాల్యూషన్ ఆఫీసర్. వాల్యూషన్ ఆఫీసర్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఎస్ఎస్సికి ఇచ్చి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈస్ కంప్లీటెడ్ దట్ వాట్ మా వాల్యూషన్. కోఆపరేట్ చేయకపోతే బెస్ట్ ఆఫ్ హిస్ జడ్జిమెంట్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్గా వాల్యూషన్ ఆఫీసర్ వాల్యూషన్ కంప్లీట్ చేసేసాడు కదా, ఎవరికి రిపోర్ట్ ఇవ్వాలి, ఎంత టైంలో ఇవ్వాలి, దట్ ఈస్ ఓన్లీ ద నెక్స్ట్ పాయింట్ మా. ఒకసారి చూస్తే, సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ వాల్యూషన్,
వాల్యుయేషన్ ఆఫీసర్ షల్ సెండ్ ది కాపీ ఆఫ్ వాల్యుయేషన్ రిపోర్ట్స్ టు ఎవరమ్మా? ఏఓకి ఇవ్వాలి, ఎస్సీకి కాదు. ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? అసెసింగ్ ఆఫీసర్ కదా నీకు రిఫరెన్స్ ఇచ్చింది. దట్స్ వై యూ హ్యావ్ టు గివ్ దట్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఆల్సో టు ది అసెసింగ్ ఆఫీసర్. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్లు దాన్ని చేంజ్ చేయకూడదు. ఎస్ సార్, ఫాలో అవుతున్నారా? ఎస్ఎస్సికి ఇక్కడ సంబంధమే లేదమ్మా, ఇన్ఫర్మేషన్ ఇవ్వ అంతే. ఎస్ సార్, ఇప్పుడు చెప్పండి అమ్మా, వాల్యుయేషన్ ఆఫీసర్ ఏం పంపిస్తాడమ్మా? వాల్యుయేషన్ రిపోర్ట్ టు దట్ హూమ్మా? అసెసింగ్ ఆఫీసర్. అండ్ ఇక్కడ ఎస్ఎస్సికి కూడా పంపించవచ్చు. ఎవరికమ్మా? ఎస్ఎస్సికి కూడా ఇవ్వచ్చు. అంటే మ్యాండేటరీ కాదు, బట్ అతను వాల్యుయేషన్ చేసాం, అతను కోఆపరేట్ చేస్తే ఇస్తాం, కోఆపరేట్ చేయకపోతే అవసరం. ఎస్ సార్, వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తాం. ఎన్ని డేస్లో అమ్మా? వితిన్ 6 months. టైం లిమిట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడే ఫస్ట్ టైం లిమిట్ వస్తుంది మనకి. వాల్యుయేషన్ రిపోర్ట్ షుడ్ బి సబ్మిటెడ్ బై ది వాల్యుయేషన్ ఆఫీసర్స్ టు ద ఎస్ఎస్సి యాజ్ వెల్ యాజ్ అసెసింగ్ ఆఫీసర్ వితిన్ 6 months ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ద రిఫరెన్స్ వాజ్ మేడ్. అర్థమైందా? చెప్పక్క, టైం లిమిట్ చెప్పు. ఎస్ సార్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతాం మనం. ఎస్ సార్, ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలమ్మా? ఎస్ మా, వితిన్ 6 months ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ది మంత్, ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ in which a reference was made. A reference was what ma? Made. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనమ్మా? చెప్పండమ్మా, ప్రీవియస్ ఇయర్ ఏంట్రా? 23, 24. అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 24, 25. ఎస్ 24, 25. ఎస్ మా, 24, 25. ఎస్ సార్, ఇప్పుడు రిఫరెన్స్ గివెన్ బై AO to VO on, yes ma, reference given by AO to VO on one date ma. ఆ డేట్ ఏంటో చూద్దాం. ఎస్ సార్, దట్ ఈస్ నథింగ్ బట్ 11/11/2024లో రెఫరెన్స్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు రెఫరెన్స్? 11/11/2024. మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేసాడు. ఎక్స్ ఇండివిజువల్ కదమ్మా. ఎప్పుడు ఫైల్ చేస్తాడు? 31st July 2024 అసెస్మెంట్ ఇయర్లో ఫైల్ చేసేసాడు. అంతేనా? అసెస్మెంట్ ఇయర్ కరెక్టేనా? ఎస్ సార్. ఇప్పుడు ఎప్పటిలోపు మనం రిపోర్ట్ ఇవ్వాలి సార్ అంటే, ఈ రిఫరెన్స్ ఇచ్చిన మంత్ ఎండింగ్ చెప్పండి అమ్మా. మంత్ ఎండింగ్ 30th 11/11/2024. ఫ్రమ్ దట్ మంత్ ఎండ్ టు విత్ ఇన్ హౌ మెనీ మంత్స్ రా? ఇవి నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఏదో గొర్రెల్లాగా ఏది పడితే అది నేర్చుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, టైం లిమిట్స్ మీద ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఏదన్నా అంటే మళ్ళీ ఫీల్ అవుతారు. కానీ ఎంసీక్యూస్ నా స్టూడెంట్సే. మళ్ళీ అన్నోడికి కూడా క్లాస్ చూస్తున్నాడే అని తెలియదు పాపం, వాడు ఎక్కడ ఉన్నాడు ఈవినింగ్ కల్లా కనపడతాడు నాకు. మళ్ళీ చెప్తున్నాను సార్, అన్ని టైం లిమిట్స్ ఇచ్చారు సార్, మరి నేర్చుకోవాలి కదా. టైం లిమిట్స్ సిలబస్లో లేవా? ఇలానే ఎగ్జాంపుల్స్ నేర్చుకోవాలి. ఎన్ని మంత్స్ అమ్మా? 6 months. ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ద రిఫరెన్స్ వాజ్ మేడ్. ఆ మంత్ ఎండింగ్ నుండి ఎన్ని మంత్స్ అమ్మా? 6 months. చెప్పండి అమ్మా. 31st క్యాలిక్యులేట్ చేయండి రా. 6 months. నవంబర్ అయిపోయింది కదా. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. 31st May 2025. సార్, ఇప్పుడు ఇది ఎండ్ డేట్. ఇదేంటమ్మా? ఎండ్ డేట్. అంటే ఈ రోజులోపు వాల్యుయేషన్ కంప్లీట్ చేసి ఎవరికి ఇవ్వాలి? అసెసింగ్ ఆఫీసర్కి కానీ ఎస్ఎస్సికి కానీ ఇవ్వాలి. ఇద్దరికి కూడా ఇవ్వచ్చు. ఏ రోజు నుండి స్టార్ట్ చేస్తాం? 11. ఈ మధ్యలో ఎప్పుడైనా కానీ ఇవ్వాలి కదా. ఈరోజు ఇచ్చాం, నీకు బాగా క్యాపబుల్ అయితే ఒక వారంలోనే కంప్లీట్ చేసుకో. ఎస్ సార్. ఎప్పటి నుండి ఎప్పటిలోపు అమ్మా? 11
1/2024 నుండి ఎస్ 31st May 2025 లోపు యూ హ్యావ్ టు కంప్లీట్ ది వాల్యుయేషన్ అండ్ యూ హ్యావ్ టు జనరేట్ ది వాల్యుయేషన్ రిపోర్ట్ అండ్ సెండ్ ఇట్ టు ది ఎస్ఎస్సి యాజ్ వెల్ యాజ్ హుమ్ ఎస్ఎస్సింగ్ ఆఫీసర్. ఎస్ఎస్సి యాజ్ వెల్ యాజ్ వాట్ మా ఎస్ఎస్సింగ్ ఆఫీసర్. ఎంతవరకు ఓకేనా సార్? మరి ఇప్పుడు వాల్యుయేషన్ రిపోర్ట్ ఎవరికి వచ్చిందమ్మా? ఎస్ఎస్సింగ్ ఆఫీసర్ దగ్గరికి వచ్చింది. ఈ వాల్యుయేషన్ రిపోర్ట్లో ఉన్న దాన్ని యూజ్ చేసి అసెస్మెంట్ చేయాలి అనుకుంటున్నావా? ఎస్ చేయాలనుకుంటుంటే సార్ ఎస్ఎస్సి చెప్పు ఏమని, సార్ నేను ఇది చేయాలనుకుంటున్నానని చెప్పి తనకు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇచ్చే దెన్ యూ నీడ్ టు గో ఫర్ దట్ వాట్ అసెస్మెంట్. సో ఇందాక కూడా అదే చేసాం, గుర్తుందా? ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ మస్ట్ బి ప్రొవైడెడ్ టు ది ఎస్ఎస్సి. ఏదైతే ఇన్ఫర్మేషన్ అసెస్మెంట్ కోసం వాడుతున్నా అని చెప్పి నువ్వేం చేయాలి? ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. ఇక్కడ కూడా వాల్యుయేషన్ చేయించావు కదా, వాల్యుయేషన్ రిపోర్ట్ ని ఫర్ ద పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ కోసమే చేయించావు. ఆ అసెస్మెంట్ కి వాడుతున్నా అని చెప్పి ఒక్కసారైనా ఏం చేయాలమ్మా? యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది వాట్ మా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. ఎస్ సార్. నెక్స్ట్ స్టార్ మార్క్ రాద్దాం. ఫాలో అవుతున్నారా? కన్ఫ్యూజన్ లేదు కదా? ఎస్ మా. ఎస్ సార్. వాల్యుయేషన్ రిపోర్ట్ ని మనవాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడమ్మా? వాల్యుయేషన్ రిపోర్ట్ ని he wants to use it for the purpose of what ma assessment. వాల్యుయేషన్ రిపోర్ట్ లో ఉన్న వాల్యూస్ ని he needs to use it for what ma assessment. ఎవరమ్మా అసెస్మెంట్ లో యూజ్ చేయాలనుకుంటుంది? ఎవరమ్మా? used by assessing officer for what ma assessment. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ద రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు హుమ్ మా ఎస్ఎస్సి. ఇది చేసేటప్పుడు డెఫినెట్ గా ఏం చేయాలమ్మా? యూ హ్యావ్ టు ప్రొవైడ్ ది వాట్ మా బిఫోర్. ఎస్ మా. వాట్ ఈస్ దట్ మా? ఇది ఎప్పుడు చేయాలమ్మా? ఆఫ్టర్ గివింగ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టు హుమ్ మా ఎస్ఎస్సి. ఎస్ఎస్సికి రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మాత్రమే మీరు అది యూజ్ చేయండి. వరకు ఓకేనా? ఏ కంప్లీట్ చేసాం. ఓకేనా? 142A కంప్లీట్ చేసాం. సో ఈ 15 minutes కొంచెం జాగ్రత్తగా వింటే క్లియర్లీ మన సిలబస్లో ఒక 10 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. అంటే ప్రతి చాప్టర్లో ఈ సొల్లు వస్తూనే ఉంటుంది. దీన్ని మనం ఒకసారి నేర్చుకొని తర్వాత ఏంటమ్మా అక్కడ చదివామని చెప్పుకుందాం. మెటీరియల్ అన్ని చోట్ల పెడతాను, కానీ ప్రతిసారి చదివే అంత స్ట్రగుల్ కూడా మనకు ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు సెక్షన్స్ ఏమేమి అయిపోయాయో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఎస్ సార్ సెక్షన్స్ ఏమేమి అయిపోయాయో మనం అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ అసెస్మెంట్ డన్, 142(1) డన్, 142(2) డన్. నెక్స్ట్ అమ్మా 142(2) స్పెషల్ ఆడిట్ డన్, 142(3) ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ డన్, 142A డన్. వాట్ ఈస్ దట్ మా? రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్. సో మరి 6th కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దామా వితౌట్ గెటింగ్ ఎనీ డిలే? ఎస్ మా. 6th కాన్సెప్ట్ 142B. చూడండి మన వైపు ఒకసారి. సార్ ఇందాక ఇప్పటి వరకు చదివింది సెక్షన్ 142 ఎంక్వైరీ బిఫోర్ అసెస్మెంట్. అసెస్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వట్లా, ఎంక్వైరీ చేస్తున్నాం, స్పెషల్ ఆడిట్ చేస్తున్నాం, వాల్యుయేషన్ చేస్తున్నాం ఫర్ ద పర్పస్ ఆఫ్ వాట్ అసెస్మెంట్. అసెస్మెంట్కి ముందే కదా ఇవన్నీ జరుగుతుంది మనకి. ఓకేనా? ఇవన్నీ ఫేస్ టు ఫేస్ జరుగుతున్నాయి. మరి ఫేస్లెస్ ఎలా? నెక్స్ట్ సెక్షన్ 142B. వాట్ ఇస్ దట్ మా? ఫేస్లెస్ ఎంక్వైరీ. ఎస్ మా. ఫేస్లెస్ ఎంక్వైరీ ఆర్ వాట్ మా? ఫేస్లెస్ వాల్యుయేషన్. 142A ఏంటమ్మా? రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్. మనం చెప్పింది ఫేస్ టు ఫేస్. సో మరి వాల్యుయేషన్ ఎలా చేస్తాం? ఫేస్లెస్ ఎంక్వైరీ, ఫేస్లెస్ వాల్యుయేషన్ ఎలా చేస్తామో చూద్దాం. షల్ వి గివ్ ద హెడింగ్ మా? కాన్సెప్ట్ నెంబర్ ఎంతమ్మా? 5, 4, 6, 7? ఎంతమ్మా? 6. సెక్షన్ 142B. ఎస్ మా. ఫేస్లెస్
అసెస్మెంట్, సారీ ఫేస్లెస్ ఎంక్వైరీ. ఫేస్లెస్ అసెస్మెంట్ కాదమ్మా ఇది, ఫేస్లెస్ ఎంక్వైరీ, ఫేస్లెస్ వాల్యూషన్. మా లాస్ట్ చాప్టర్లో ఫేస్లెస్ జ్యూరిస్డిక్షన్ మాట్లాడాం, గుర్తుందా? ఎలా ఎలకేట్ అయిద్దమ్మా ఫేస్లెస్ జ్యూరిస్డిక్షన్? ఆటోమేటెడ్ ఎలకేషన్ సిస్టమ్, ర్యాండమ్ గా ఎలకేట్ చేస్తారు ఎవరెవరికి ఏ జ్యూరిస్డిక్షన్. ఎస్ఎస్సికి ఎస్సింగ్ ఆఫీసర్ తెలియదు, ఎస్సింగ్ ఆఫీసర్కి ఎస్సీ ఎవరో కూడా తెలియదు. మరి ఫేస్లెస్ ఎంక్వైరీ యాజ్ వెల్ యాజ్ ఫేస్లెస్ వాల్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. మా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరమ్మా అంటే ఫేస్లెస్ ఎంక్వైరీ, ఫేస్లెస్ వాల్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందమ్మా. ఎవరమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. Central government introduces the what ma? Faceless enquiry or valuation. Faceless enquiry as well as what ma? Valuation. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ స్కీమ్ని. దీన్ని స్కీమ్ అంటారు, ఓకేనా? ఇప్పుడు నేను మాట్లాడే సెక్షన్స్కి మీరు హెడ్డింగ్స్ రాయాలి షార్ట్ కట్స్లో. సో ఫస్ట్ ఎందుకు ఒక్కొక్కటి 1 by 1 రాస్తాను. సార్, will BCCA provided such live stream for the final group 3 classes also? It will be useful for the సార్ గ్రూప్ 4 క్లాసెస్ మీకు మార్చ్ 1 నుండి స్టార్ట్ అవుతాయి సార్. గ్రూప్ 4 క్లాసెస్ ఇప్పుడైతే లైవ్ లేదండి, ఓన్లీ గ్రూప్ 3 ఉంది. గ్రూప్ 4 ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నుండి స్టార్ట్ అవుతాయి, ఓకే? మా చూడండి, నార్మల్గా ఫేస్ టు ఫేస్ సెక్షన్స్ ఇప్పుడు దాకా మాట్లాడాం కదా. వాట్ ఆర్ ద సెక్షన్స్ అమ్మా? 142(1) చెప్పండి అమ్మా. వాట్ ఈస్ దట్ 142 సబ్సెక్షన్ 1 అమ్మా? ఎంక్వైరీ, సారీ ఎంక్వైరీయా నోటీసా? నోటీస్. What is that ma? Notice issued to that what ma? SSC. మీరు రాశారు ఆల్రెడీ. What is that ma? Notice to whom ma? SSC. హెడ్డింగ్ ఏమని ఇచ్చామమ్మా? అదే రాద్దాం. No issue of notice to whom ma? SSC. ఎస్ మా. నేను మాట్లాడుతుంది ఫేస్ టు ఫేస్ సెక్షన్సే. ఇష్యూ ఆఫ్ నోటీస్ టు హుమ్ మా? ఎస్ఎస్సి. ఇంకొన్ని సెక్షన్స్ మాట్లాడతాను మా. సెక్షన్ 142 సబ్సెక్షన్ 2 ఎంక్వైరీ కదమ్మా. ఎనీ సోర్స్ నుండి ఎంక్వైరీ చేయొచ్చు అనుకుంటా. తర్వాత అమ్మా 142(2)(a). వాట్ ఈస్ దట్ మా? స్పెషల్ ఆడిట్ యాజ్ వెల్ యాజ్ వాట్ మా? ఇన్వెంటరీ వాల్యూషన్. బాబు, what is that ma? Special audit as well as what ma? Inventory valuation. Yes ma, special audit as well as what ma? Inventory valuation. Next amma, section 142(a). Reference to whom ma? Valuation officer. అంతేనా కదా? ఇవి నార్మల్గా ఏంటంటే మనకి సార్ ఫేస్ టు ఫేస్లో ఎవరు చేస్తున్నారు, ఎవరు ఎస్సింగ్ ఆఫీసరు, ఎవరు చేయిస్తున్నారు, ఎవరు డైరెక్షన్ ఇస్తున్నారో మనకు క్లియర్గా తెలుసు. మరి ఫేస్లెస్లో ఎలా జరుగుతుంది? ఇవన్నీ సెక్షన్ 142(b)లో షల్ బీ ఇన్ ఫేస్లెస్ మేనర్. ఎలా జరుగుతాయమ్మా? ఈ సెక్షన్సే ఫేస్లెస్ మేనర్లో కూడా జరగవచ్చు. ఎస్ మా, షల్ బీ ఇన్ వాట్ మా? ఫేస్లెస్ మేనర్. ఎలా ఎలకేట్ చేస్తారు? త్రూ వాట్ మా? ఆటోమేటెడ్ ఎలకేషన్ సిస్టమ్. What is that ma? Through automated allocation system. AAS ma. What is that ma? Automated allocation system. దీన్ని ఏమంటామమ్మా? AAS. Automated allocation system. Automated allocation system. మా ఈ ఆటోమేటెడ్ అలొకేషన్ సిస్టమ్ ఎలా ఎక్కడ చెప్తున్నారమ్మా అంటే సెక్షన్ 144(b)లో చెప్తున్నారమ్మా. మనకి అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఇదే చాప్టర్లో ఫేస్లెస్ అసెస్మెంట్ అంటే ఏంటో చెప్తాను. మరి ఫేస్లెస్ అసెస్మెంట్ చేయాలంటే నువ్వు ఎంక్వైరీ ఫేస్ టు ఫేస్ చేస్తావా? నో. సో 144(b) ఈజ్ నథింగ్ బట్ వాట్ మా? ఫేస్లెస్ అసెస్మెంట్. ఫేస్లెస్గా నువ్వు అసెస్మెంట్ చేయాలి అంటే ఎస్ మా, బిఫోర్ అసెస్మెంట్కి ముందు ఏం చేయాలి? ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ కానీ ఆ వాల్యుయేషన్ కానీ అవి కూడా ఎలా జరగాలి? ఫేస్లెస్ గానే జరగాలి.
దట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ వాట్ మా ఆటోమేటెడ్ అలొకేషన్ సిస్టమ్. ఆటోమేటెడ్ అలొకేషన్ సిస్టమ్ అర్థమవుతుందా అండి? అంటే ర్యాండమ్గా ఎవరు వాల్యుయేషన్ ఆఫీసర్కి వెళ్ళాలి, ఎవరు వాల్యూ చేస్తున్నారు, ఎస్ సార్ ఎవరు స్పెషల్ ఆడిటర్, ఇవన్నీ కూడా ఎస్ఎస్సికి తెలియదు. ఇంటరాక్షన్ తగ్గించేస్తారు. ఓకేనా? అసలు ఫేస్లెస్ అసెస్మెంట్కి ఆబ్జెక్టివ్ ఏంటి? ఫేస్లెస్ అసెస్మెంట్కి ఆబ్జెక్టివ్ తర్వాత చదువుతాం. ఇప్పుడు ఫేస్లెస్ ఎంక్వైరీ వాల్యుయేషన్ ఈ స్కీమ్కి ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటో మనకు తెలియాలి. సార్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ నుండి సపరేట్గా ఫేస్లెస్కి వచ్చినప్పుడు వాళ్ళకు అంటూ సడైన ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా. ఈ 3 పాయింట్స్ ఒక 20 టైమ్స్ మన సిలబస్లో వస్తాయి. వాట్ ఈస్ దట్ మా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్కీమ్. అర్థమవుతుందమ్మా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్కీమ్ అంటే ఏంటమ్మా? ఫేస్లెస్ స్కీమ్. చాలా షార్ట్ కట్స్లో రాస్తాను నేను నోట్స్, మీకు రివిజన్ అవుతుంది. సో మీరు నమ్మరు, ఫస్ట్లో అనుకుని ఉంటారు నిజంగా రాస్తారా అంతా అని. చాలా స్పీడ్గా రాస్తా కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత. చాలా స్పీడ్ అంటే నాకు మీకు అలవాటు అయిపోతారు. సో నేను ఏది చెప్పినా మీకు అర్థమైపోద్ది 10 చాప్టర్లు అయిపోయిన తర్వాత. లాస్ట్ చాప్టర్స్ ఫాస్ట్గా అవుతాయి. నేను ప్రతిదీ రాస్తానమ్మా, మీరేమీ కంగారు పడొద్దు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే టైం వేస్ట్ చేయకుండా, టైంకి క్లాస్ అన్నప్పుడు అటో ఇటో నేను టైంకి వస్తాను. మీరు టైంకి వచ్చి కూర్చుంటే చాలు, మీరు ఏమి చేయని వస్తుంది వినాలి రే కూర్చుంటే కానీ. ఎస్ సార్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది వాట్ వాస్ స్కీమ్. 3 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు బై హెడ్ దీస్ 3 ఆబ్జెక్టివ్స్. సార్ మరి ఇప్పుడు వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం నేర్చుకోవాలంటే బై హెడ్డింగే కదండి. సో నీ ఆబ్జెక్టివ్స్ ఏంటో నువ్వు బై హెడ్ చేయవు, నీకు గుర్తుంటాయి. వాళ్ళ ఆబ్జెక్టివ్స్ అసలు వాళ్ళు ఎందుకు ఈ ఫేస్లెస్ ఎంక్వైరీ ఆర్ ఫేస్లెస్ వాల్యుయేషన్కి వెళ్ళారు, మరి ఫేస్లెస్ అసెస్మెంట్ చేస్తూ మరి మిగతావి కూడా ఎలా చేయాలమ్మా? అసెస్మెంట్కి ముందు చేయాల్సిన ఎంక్వైరీ వాల్యుయేషన్ కూడా ఫేస్లెస్లోనే చేయాలి. సో దట్స్ వై దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ దిస్ ఫేస్లెస్ వాట్ మా. మరి ఫేస్లెస్ అసెస్మెంట్ చేస్తున్నారు, ఫేస్లెస్ ఎంక్వైరీ, మరి ఫేస్లెస్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉండాలి. కాబట్టి లాస్ట్ చాప్టర్లో మాట్లాడారు ఎవరికి ఏ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, ఎవరు నాకు అసెసింగ్ ఆఫీసర్గా ఉన్నారో కూడా నాకు తెలియకుండా ఉండాలి. కాబట్టి దట్ ఈస్ వాట్ మా ఫేస్లెస్ జ్యూరిస్డిక్షన్. ఇది ఫేస్లెస్ ఎంక్వైరీ. నెక్స్ట్ అవుతుంది ఏంటమ్మా? ఫేస్లెస్ అసెస్మెంట్ అవుతుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ అన్నప్పుడు 3 ఆబ్జెక్టివ్స్ ఆర్ దేర్ మా. ఆ 3 ఆబ్జెక్టివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అమ్మా అసలు ఫేస్లెస్ అసెస్మెంట్ ఎందుకు తీసుకొచ్చారు? నీకు నాకు ఇంటరాక్షన్ బాగా ఉందనే కదా. ఈ ఇంటరాక్షన్ ఆర్ ఇంటర్ఫేస్ ని ఎలిమినేట్ చేయాలి. ఎవరెవరికి మధ్య? అసెసింగ్ ఆఫీసర్కి, ఎస్ఆర్ ఎస్సికి. బట్ ఇక్కడ ఇంకొకరిని యాడ్ చేయాలి, వాల్యుయేషన్ ఆఫీసర్ని, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, వాళ్ళని కూడా వాల్యుయేషన్ తీసేయాలి కదా. మా ఫేస్ టు ఫేస్లో నాకు వాల్యుయేషన్ ఆఫీసర్ తెలుస్తాడు, బట్ ఇక్కడ తెలియడు. ఫేస్లెస్లో వాల్యుయేషన్ ఆఫీసర్ ఎవరో కూడా నాకు తెలియకూడదు. ఎస్ సార్ రాద్దామా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఎలిమినేటింగ్ వాట్ మా 3 ఉంటాయమ్మా. 3 ఆరోస్కి స్పేస్ ఉంచుకోండి. ఎలిమినేటింగ్ ది వాట్ మా ఇంటర్ఫేస్ అంటే ఏంటమ్మా? ఇంటరాక్షన్, ఇంటర్ఫేస్ బిట్వీన్. ఎవరెవరికి ఎలిమినేషన్ తీసేద్దాం అనుకుంటున్నారమ్మా? ఒక ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ, ఎస్ మా ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ. నెక్స్ట్ ఎవరు తెలియకూడదమ్మా? ఇక్కడ వాల్యుయేషన్ ఆఫీసర్ కూడా తెలియకూడదు కదా. వాల్యుయేషన్ ఆఫీసర్ అండ్ ఎస్ఎస్సి వీళ్ళిద్దరికీ అసలు ఇంటర్ఫేస్ అనేది తీసేయడానికి ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ మా. సరే ఎంత టెక్నాలజికల్లీ పాసిబుల్ అయితే అంత డిఫరెన్స్ చేసేయండి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఫేస్లెస్లో మాట్లాడుకోవచ్చు సార్ అంటే ఎస్ మా ఆడియో కాన్ఫరెన్సింగ్, వీడియో కాన్ఫరెన్సింగ్ సార్ ఎలా ఉన్నాం, అంతేగాని ఫేస్ టు ఫేస్ చేయకూడదు. అంటే ఎంతవరకు టెక్నాలజికల్లీ ఫీజబుల్ అయినంత వరకు అంటే దూరంగానే పెట్టాలి. ఎస్ మా. టు దట్ ఎక్స్టెంట్ ఎంతవరకు అమ్మా? టు దట్ ఎక్స్టెంట్ టెక్నాలజికల్లీ ఫీజబుల్. క్లియరా? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇది రాయొచ్చు సార్. కీవర్డ్ ఏంటమ్మా? ఎలిమినేటింగ్ ది ఇంటర్ఫేస్. సెకండ్ ఆబ్జెక్టివ్ రాయొచ్చు సార్. ఇప్పుడు నా జ్యూరిస్డిక్షన్లోనే నేను ఉన్నానంటే నా దగ్గర చాలా టీం తక్కువ ఉంటుంది. ఎందుకు? ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటాడు, ఒక వాల్యుయేషన్ ఆఫీసర్ ఉంటారు, ఎస్ సార్ ఒక నామినేట్ చేసిన స్పెషల్ ఆడిటర్స్ కానీ, ఇన్వెంటరీ వాల్యుయేషన్కి చేసిన కాస్ట్ అకౌంటెంట్స్ కానీ ఉంటారు. అదే ఆల్ ఓవర్ అందరినీ మెర్జ్ చేసి, ఎస్ సార్ ఆల్ ఓవర్ అందరినీ మెర్జ్ చేసి నేనేం చేయొచ్చమ్మా? ఆప్టిమం యూటిలైజ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ రా. సో మన విజయవాడ ఏరియాలో, మన ఏపీ అండ్ తెలంగాణ ఏరియాలో బాగా ఫ్రాడ్లెంట్ కేసెస్ ఉన్నాయనిపించింది.
మనం ఫేస్లెస్ అసెస్మెంట్కి వెళ్తాం, దానికోసం ఫేస్లెస్ ఎంక్వైరీ చేయాలి. అదర్ స్టేట్స్లో లేరు. ఇప్పుడు ఏం చేయొచ్చు, అదర్ స్టేట్స్లో ఆఫీసర్స్ అందరూ ఖాళీగానే ఉంటారు కదా, సో వీళ్ళందరినీ మెర్జ్ చేసి ఆటోమేటెడ్ అలొకేషన్ ఇవ్వడం వల్ల ఆప్టిమంగా నేను రిసోర్సెస్ని యూటిలైజ్ చేయగలుగుతానా లేదా? సో దట్ ఈస్ ఓన్లీ ద సెకండ్ థింగ్ మా, ఆప్టిమైజింగ్. ఎస్ మా, వాట్ ఈస్ దట్ మా? ఆప్టిమైజింగ్ యూటిలైజేషన్, ఆప్టిమైజింగ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సార్ రిసోర్సెస్ మీన్స్ హ్యూమన్స్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, ఎస్ సార్, ఎనీథింగ్, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అవ్వచ్చు. ఎస్ సార్, నేను క్లియర్గా యూటిలైజ్ చేయగలుగుతాను. సార్ ఎలా సార్? ఎస్ సార్, దేని ద్వారా నువ్వు యూటిలైజ్ చేయగలుగుతావు పక్కాగా? ఆప్టిమమ్ అంటే త్రూ, ఎస్ మా, త్రూ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. అంటే ఏంటమ్మా, లార్జ్గా నాకు అవైలబుల్గా ఉంటే త్రూ వాట్ మా? ఎకానమీస్ ఆఫ్ స్కేల్. అంటే ఏంటమ్మా, లార్జ్ నెంబర్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా కాస్ట్ తగ్గుతుంది కదా. సెకండ్ అమ్మ, ఫంక్షనల్ స్పెషలైజేషన్. సార్ కొంతమంది కొన్ని ఏరియాస్లో ఎక్స్పర్ట్స్ అమ్మ, వాళ్ళకి నేను ఫైల్ పంపించగలుగుతాను కదా ఫేస్లెస్లో. ఫేస్ టు ఫేస్ అనుకోండి, ఇంక ఈ ఏరియాలో అడిగే పంపించాలి. సో వాట్ ఈస్ దట్ మా? త్రూ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. వాట్ ఈస్ దట్ మా? త్రూ ఫంక్షనల్ స్పెషలైజేషన్. అంటే ఏ ఏరియాలో ఎవరు స్పెషలైజేషన్. సార్ కొంతమంది స్టాక్ వాల్యుయేషన్లో స్పెషలైజేషన్, కొంతమంది ఆడిట్స్లో, కొంతమంది ఏంటమ్మా రైట్స్లో. ఇలాంటివన్నీ ఫేస్లెస్ మేనర్లో ఏంటమ్మా, నేను ఎవరికైనా ఫైల్ పంపించాలన్నప్పుడు ఎక్కడైతే ఎక్స్పర్ట్ ఉంటాడో, ఎక్కడైతే ఆ ఫంక్షనల్ ఏరియా, ఆ మెయిన్ ఏరియాలో ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళకి పంపించగలుగుతాను. సో వాట్ ఈస్ దట్ మా? ఫంక్షనల్ స్పెషలైజేషన్. ఫంక్షనల్ స్పెషలైజేషన్. ఏమోరా, ఇవే అడగొచ్చు. సో ఏం అడుగుతాడు? సో విచ్ వన్ ఆఫ్ ది నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది వాట్ మా ఫేస్లెస్ ఎంక్వైరీ. 3 ఇస్తాడు, 4ది ఏదో ఒకటి అవుట్ ఆఫ్ ఇస్తాడు, నువ్వు సెలెక్ట్ చేయాలి 2 మార్క్స్కి. సో ఎక్కడి నుండైనా మీరు చదివేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సో హార్ట్ఫుల్గా చదవండి. అవసరం లేని ఒక్క పాయింట్ కూడా నేను అసలు చెప్పను. నేను మాట్లాడే ఓవరాల్గా మాట్లాడే ఎగ్జాంపుల్స్ కూడా క్వశ్చన్స్, లాస్ట్ అటెంప్ట్ క్వశ్చన్స్. నాకు తెలిసి సిఎంఏ ఫైనల్ మీద అంటే ఇంటర్ మీద కాన్సన్ట్రేట్ చేయనని కాదు మీనింగ్. సిఎంఏ ఫైనల్ మెటీరియల్ కానీ, సిఎంఏ ఫైనల్ క్లాసెస్ కోసం కానీ దాదాపు నేను ఇంట్లో ఖాళీగా ఉన్న టైం కానీ, క్లాసెస్ ఉన్న టైం, బయట తిరిగే టైం తప్ప మిగతా టైం అంతా బుక్స్ చూస్తూనే ఉంటాను. ఎగ్జాంపుల్స్ అసలు ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత ఏంటంటే అన్నీ తెలిసినాయి అనిపిస్తాయి. మీకు కూడా అలానే అనిపిస్తాయి త్రూ అవుట్ ద చాప్టర్స్ ఫాలో అవుతూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత మీ కాన్ఫిడెన్స్ మారిపోద్ది, కొన్ని రోజుల తర్వాత మారిద్ది. డిటి అని కాదు, టోటల్గా గ్రూప్ 3కి మారిద్ది అనుకుంటున్నాను అమ్మ. దానికి కండిషన్స్ అప్లై అవుతాయి అమ్మ, దానికి కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. రివిజన్ అని ఒకటి ఉంటుంది. సో స్టడీ అవర్స్ కూర్చోవట్లేదు కదా, రేపటి నుండి ఫుల్ డే షెడ్యూల్ వస్తుంది, స్టడీ అవర్స్ కూర్చోవాల్సింది. ఫస్ట్లోనే వీడియోలో చెప్పాం కదా, ఫేస్ టు ఫేస్లో ఏం చెప్పాం, స్టడీ అవర్స్కి విల్లింగ్గా ఉంటేనే రమ్మని చెప్పాం కదా. మీరు అందరు ఉంటారు అనుకుంటున్నా. తర్వాత సార్ టీమ్ బేస్డా లేకపోతే లాస్ట్లో ఆబ్జెక్టివ్స్లో ఇది టీమ్ బేస్డ్ అమ్మ. అంటే ఏంటి, అందరూ కలిసి కోఆర్డినేషన్ ఉంటుంది ఇన్ ద ఫేస్లెస్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ మీకు లాస్ట్ పాయింట్కి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ అర్థం అవ్వాలి అంటే మనకి ఫేస్లెస్ అసెస్మెంట్ చూడాలి. ఇది ఫేస్లెస్ ఎంక్వైరీ కదా. ఫేస్లెస్ అసెస్మెంట్ ఎలా అప్లై అవుతుందో మీకు నేను డీటెయిల్గా ఒక 30 to 40 minutes క్లాస్ చెప్తాను. అప్పుడు మీకు సార్ వాట్ యూ మీన్ బై ద టీమ్ బేస్డ్ అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. లాస్ట్ ఏం చెప్తున్నాడమ్మా, టీమ్ బేస్డ్ ఇష్యూ ఆఫ్ నోటీసెస్. What is that ma? Team based issue of what ma? Notices. Introduce. Then introduce చేశారమ్మా, introducing team based issue of notices. మా నోటీస్ మరి ఎగ్జాంపుల్, నేను ఎస్సింగ్ ఆఫీసర్ అసెస్మెంట్ చేస్తున్నాను, నేను నోటీస్ పంపిస్తే అర్థమైపోద్ది కదా. సెంట్రలైజ్డ్గా ఒకళ్ళు నోటీసెస్ పంపిస్తూ ఉంటారు, అర్థమైందా? ఇప్పుడు మిస్టర్ ఎక్స్కి సెంట్రలైజ్డ్ నుండి నోటీస్ వస్తుంది, ఎక్స్ ఎవరికి రెస్పాన్స్ ఇవ్వాలి, సెంట్రలైజ్డ్కి ఇవ్వాలి. ఈ రిప్లైస్ అందరికి ఎవరు పంపిస్తారు, సెంట్రలైజ్డ్ లొకేషన్ ఏవోకి పంపిస్తూ ఉంటుంది. అంటే నోటీస్ నేమ్ పంపిస్తే మరి నేనే ఏవో అని అర్థమైంది కదా. సో దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద వాట్ మా టీమ్ బేస్డ్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీసెస్. ఎస్ సార్, ఆర్ మేకింగ్ ఎంక్వైరీస్, ఆర్ వాట్ మా మేకింగ్ ఎంక్వైరీస్. ఎంక్వైరీస్ కూడా ఎలా చేస్తారమ్మా, టీమ్ బేస్డ్ లాగే చేస్తారు. బాగా గుర్తుంచుకోండి లాస్ట్ వన్, ఆర్ మేకింగ్ ఎంక్వైరీస్ వాల్యుయేషన్ విత్ డైనమిక్ జ్యూరిస్డిక్షన్. స్టాటిక్గా డైనమిక్, డైనమిక్ అంటే ఏంటమ్మా, కంటిన్యూస్గా ఏంటి, చేంజ్ అవ్వచ్చు. విత్ వాట్ మా, డైనమిక్ జ్యూరిస్డిక్షన్.
సో ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సింది ఏంటమ్మా, సెకండ్ దానిలో ఆప్టిమైజింగ్ ది యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. తర్వాత ఏంటమ్మా, టీమ్ బేస్డ్ నోటీసెస్, అసెస్మెంట్కి కానీ ఎంక్వైరీకి కానీ వాల్యూషన్కి కానీ. సో వీఆర్ సెండింగ్ దట్ వాట్ టీమ్ బేస్డ్ నోటీసెస్ సెండ్ చేస్తాం. విత్ డైనమిక్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటమ్మా, ఎట్ ఎనీ టైం వీ కెన్ షిఫ్ట్ ద కేస్ ఫ్రమ్ వన్ జ్యూరిస్డిక్షన్ టు అనదర్ జ్యూరిస్డిక్షన్. క్లియర్ అయ్యేంత వరకు. సో దిస్ ఇస్ ఓన్లీ దట్ వాట్ మా ఫేస్లెస్ ఎంక్వైరీ యాజ్ వెల్ యాజ్ వాట్ మా ఫేస్లెస్ వాల్యూషన్. Faceless inquiry as well as what ma faceless valuation. So if you are observing that as of now we are done the 142 section total ga complete chesan. Tomorrow we will start the what ma 143 start chedam. Okay na. So please revise at least once before sir next class sir appude manaki clarity vastundi. Ee roju anni baane untayamma, యాడ్ అవుతూ వెళ్తున్నప్పుడు క్లారిటీ మిస్ అయింది. నేనేం చెప్తాను, లాస్ట్ ఆ సెక్షన్లో మాట్లాడామంటాను, అంతేగాని మళ్ళీ అది రివైజ్ చేయలేను కదా. సో ఒకసారి అట్లీస్ట్ వన్స్ రివైజ్ చేయండి. సో వీ విల్ మీట్ యూ ఆన్ టుమారో అట్ ద సేమ్ టైం సార్. థ్యాంక్ యూ. సేమ్ టైం కాదు, మారొచ్చు, టైం టేబుల్ ఇన్ఫామ్ చేస్తారు సార్. ఎందుకు రవి సార్ యాడ్ అయిపోతారు, రేపు 4 సబ్జెక్టులు వెళ్ళిపోతాయి. నాకు తెలిసి మార్నింగ్ 6:30 నుండి ఈవినింగ్ 5 వరకు ఉంటాయి సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ మా.